Chalo, let me start. See, data analytics అనే టాపిక్ మనం చేసేటప్పుడు when we are working on data analytics, it is very important that uh, we should understand whether the data is in a structured form or not. Okay, whatever the data that we have selected, అది మనకి స్ట్రక్చర్డ్ ఫామ్లో ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అకార్డింగ్ టు అవర్ అండర్స్టాండింగ్, డేటా స్ట్రక్చర్లో ఉందని మనం ఎప్పుడు చెప్తాం? మనం వెన్ ద డేటా ఈజ్ ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఎందుకు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నుంచి డేటా వచ్చినప్పుడు దాన్ని మనం స్ట్రక్చర్డ్ ఫామ్లో ఉందని మనం ఎలా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐఎమ్ కలెక్టింగ్ అన్ ఎంప్లాయీ డేటా, ఆ ఎంప్లాయీ డేటా కలెక్ట్ చేసేటప్పుడు ఐ విల్ బి క్రియేటింగ్ ఏ ఎంప్లాయీ టేబుల్. ఆ టేబుల్లో నేను డేటాని ప్రాపర్గా సెట్ చేసి ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, సో యాజ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ దట్ వే, ఇట్ విల్ బి డెఫినెట్లీ ఇన్ స్ట్రక్చర్డ్ ఫామ్. ఓకే, సో అంటే దాని అర్థం ఏంటి? ఇఫ్ ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఆన్ డేటాబేస్ డిజైన్స్ ఆర్ వెబ్ అప్లికేషన్ డిజైన్స్, వాళ్ళు వెన్ వీఆర్ క్రియేటింగ్ ఏ డేటాబేస్ ఇట్ సెల్ఫ్, దే విల్ బి క్రియేటింగ్ ఏ ప్రాపర్ స్ట్రక్చర్డ్ database. Okay, okay, proper structured database ni they will be creating. So for that reason we get data in a very structured form. So when we have a employee id, for example, if we have a employee id 1907, it is possible for us to say that it belongs to Jyoti and her name is Jyoti, her first name is this, that tana age enti, date of birth enti, email id enti, this all information can be we can get it from her details. Okay, so when we know her id itself, ఎందుకు అలా తెలుసుకోగలుగుతున్నామంటే బికాజ్ ఇట్ ఈస్ ఇన్ స్ట్రక్చర్డ్ ఫామ్. అదే డేటా మనం జిగ్జాగ్గా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇష్టం వచ్చినట్టు స్టోర్ చేసుకుంటే, వెన్ వీ గెట్ ఎంప్లాయీ ఐడి వీ కెనాట్ యాక్సెస్ ఇట్. ఈ స్ట్రక్చర్డ్ ఫామ్లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఒక డేటాకి ఇంకో డేటాకి రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. సో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ పీపుల్ టు హ్యావ్ యాక్సెస్ టు దట్ డేటా. గాట్ ఇట్? సో మనం ఏం చేస్తాం ఇప్పుడు? వన్ వీఆర్ డూయింగ్ డేటా అనలిటిక్స్, మనం డేటా ప్రిపరేషన్ అంటాం మనం ఫస్ట్. ఓకే, సో వెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ లైక్ వెన్ వీ గోట్ సమ్ కైండ్ ఆఫ్ డేటా, ఆ డేటాని మనం ప్రాపర్గా స్ట్రక్చర్డ్గా కానీ వితౌట్ ఎనీ ఎర్రర్స్ కానీ మనం క్రియేట్ చేయడం, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్లెస్ వీ నో వాట్ ఈస్ ఎ స్ట్రక్చర్డ్ డేటా అండ్ హౌ స్ట్రక్చర్డ్ డేటా ఈస్ క్రియేటెడ్, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ఇట్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే స్ట్రక్చర్డ్ డేటాబేసెస్లో డేటా ఎట్లా ఉంటుంది. ఓకే, ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి అంటే స్ట్రక్చర్డ్ డేటాబేసెస్లోంచి ఇఫ్ వి లైక్ there will be a possibility that we might be working on a structured databases or data sets. A structured databases మీద data sets మీద మనం వర్క్ చేసేటప్పుడు what kind of queries we need to use to access the data. ఇప్పుడు మనం ఏంటంటే డేటాబేస్ క్రియేట్ చేసినా కూడా మనం జావా ప్రోగ్రామ్ యూజ్ చేసి we don't access data. సో జావా ప్రోగ్రామ్ యూజ్ చేసి మనం లాజిక్ రాస్తాం, లేదా అంటే ఏదైనా ప్రోగ్రామింగ్ టెక్నాలజీ లాంగ్వేజ్ యూజ్ చేసి we write logic. So though we like while but లాజిక్ మాత్రమే రాస్తాం. వెన్ వీ యాక్సెస్ డేటా ఫ్రమ్ ద డేటాబేస్, టు యాక్సెస్ దాట్ వీ నీడ్ ఏ డేటాబేస్ క్వెరీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇచ్చాను అనుకోండి, ఐ వాంట్ యూ పీపుల్ టు యాక్సెస్ డేటా ఫ్రమ్ ఏ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఐ వాంట్ పర్టికులర్ డీటెయిల్స్ ఫ్రమ్ దట్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దట్ ఈస్ గివెన్. అప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లోపలికి వెళ్ళి మొత్తం వెతకూడదు అనమాట. వీ నీడ్ టు నో సమ్ బేసిక్ క్వెరీస్, డేటాబేస్ క్వెరీస్ అంటాం వాటిని మనం. ఆ క్వెరీస్ని ఎలా యూజ్ చేస్తాం అనేది మనకు తెలిసి ఉండాలి. వెన్ వీ నో హౌ టు యూజ్ దోస్ క్వెరీస్, దెన్ వీ కెన్ ఈజీలీ ఎక్స్ట్రాక్ట్ డేటా ఫ్రమ్ ద డేటాబేసెస్. ఓకే, సో మనం ఏం చేసాం, లైక్ వీ యూజ్డ్ టాబ్ల్యూ టు అనలైజ్ ద డేటా దట్ ఈస్ గివెన్. ఓకే, యూజువల్ ప్రాక్టీస్ దట్ వీ డిడ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్. ఓకే, సో కానీ ఇక్కడ మనం ఏంటి, టు పర్ఫార్మ్ డేటా అనాలిసిస్ వెన్ ద డేటా ఈజ్ ఇన్ స్ట్రక్చర్డ్ ఫార్మ్, వీ నో దట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ టు పర్ఫార్మ్ అనాలిసిస్. డేటా అనేది స్ట్రక్చర్డ్ ఫామ్లో ఉంటే మనకి అది లాజికలీ కరెక్టెడ్ ఉంటుంది అండ్ వీ కెన్ ఈజీలీ ఎక్స్ట్రాక్ట్ రిక్వైర్డ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు నో పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ దేర్ ఏజ్ గ్రేటర్ దెన్ మేబీ హూ ఆర్ బోర్న్ ఆఫ్టర్ 82 అనుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పీపుల్ వేర్ డేట్ ఆఫ్ బర్త్ ఈస్ గ్రేటర్ దెన్ ఇయర్ ఆఫ్ సమ్ XYZ 1982 అనుకోండి. ఆటోమేటిక్గా అవన్నీ డీటెయిల్స్ వచ్చేస్తుంది. అంటే సచ్ ఈజీ టాస్క్ టు పర్ఫార్మ్. అండర్స్టూడ్? సో అంటే క్వెరీస్ రాయడం అనేది చాలా ఈజీ టాస్క్ అండ్ వీ కెన్ ఈజీలీ పెర్ఫార్మ్ దట్ యాక్టివిటీ. గాట్ ఇట్ గైస్? సో స్ట్రక్చర్డ్ డేటా సెట్స్ మీద మనం ఎలా పెర్ఫార్మ్ చేయాలి యాక్టివిటీస్ అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. గాట్ ఇట్? సో బిఫోర్ లెర్నింగ్ హౌ టు యాక్సెస్ డేటా, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు నో హౌ డేటా సెట్ ఈస్ క్రియేటెడ్, హౌ రిలేషన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్, ఎంటిటీస్ లైక్ డేటాబేస్లో ఏమేమి టేబుల్స్ ఉంటాయి, వాటి మీద రిలేషన్షిప్స్ ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి. ఓకే, ఈ టేబుల్కి ఇదే పేరు ఎందుకు పెట్టాము, ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయని మనకి వైల్ బిఫోర్ వి రైట్ అబౌట్ డేటాబేస్. ఓకే, మీకు ఐడియా ఉందా? డేటాబేస్ అనేది ఇట్ ఇస్ ఎ కోర్ థింగ్, లైక్ ఇట్స్ హార్ట్ ఆఫ్ ఎనీ అప్లికేషన్. మీరు జస్ట్ లాజిక్ మాత్రమే యాక్సెస్ చేస్తారు. వాట్ ఎవర్ ద డేటా దట్ యు ఆర్ గివింగ్ ఆర్ వాట్ ఎవర్ ద డేటా దట్ యు ఆర్ యాక్సెసింగ్, ఇవన్నీ కూడా డేటాబేస్లో స్టోర్ అయ్యి ఉంటాయి.
You guys know about it, right? So when you give some, for example, if you are registering to Gmail అనుకోండి, you will be giving data to the Gmail అప్లికేషన్ అనేది ఏంటి, ఇంటర్ఫేస్ క్రియేట్ అయ్యేది కూడా ఎందువల్ల అవుతుంది, ఇంటర్ఫేస్ విల్ బి క్రియేటెడ్ యూజింగ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. When we are, whatever the data that is given to the Gmail, it will be stored in a database. Okay, so you got a mail, a mail ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద లాజిక్ ఏం చేస్తుంది, ఆ డేటాబేస్ లో ఉన్న డేటాని మనకి ఎలా చూపించాలో అలా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ యూజింగ్ ఏ యాప్, రైట్? ఈ యాప్ మనకి ఇలాగే రావాలి, ఈ స్క్రీన్ ఇట్ రావాలి, ఫస్ట్ వచ్చిన పర్సన్ స్క్రీన్ ఇట్ రావాలి, సెకండ్ పర్సన్ స్క్రీన్ ఇట్ రావాలి. ఓకే, వెర్టికల్ గా స్టాండ్ అయిన సిస్టమ్ నుంచి స్క్రీన్ ఇలా రావాలి, హారిజాంటల్ గా స్టాండ్ అయిన సిస్టమ్ లో స్క్రీన్ ఇలా రావాలి. ఇవన్నీ కూడా ప్రోగ్రామర్ వెన్ హీ ఈస్ రైటింగ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హీ విల్ బి డిసైడింగ్ హౌ ఇట్ షుడ్ బి అపియర్డ్. వాటిని మనం వ్యూస్ అంటాం. ఓకే, దిస్ షుడ్ బి వ్యూడ్ లైక్ దిస్. అంటే మనం గూగుల్ మెయిల్, జీమెయిల్ యూజ్ చేసినప్పుడు వీఆర్ సీయింగ్ ఏ డేటా ద వే హీ వాంట్ టు షో అస్. అండర్స్టూడ్? సో డేటా విల్ బి ఇన్ డేటాబేస్. మీకు వచ్చిన మెయిల్స్ కానీ మీరు స్టోర్ చేసిన డేటా ఇవన్నీ కూడా డేటాబేస్లో ఉంటాయి. వాటిని మనకి అట్రాక్టివ్గా చూపించడానికి వీ విల్ బి హ్యావింగ్ ఏ ఇంటర్ఫేస్. మనం చూసే వాటన్నిటిని కూడా యూజర్ వ్యూస్, వాటిని ఇంటర్ఫేసెస్ అంటాం మనం, విత్ వాట్ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద ప్రోగ్రామ్. గాట్ ఇట్ గైస్? సో అంటే అన్నిటి కూడా, ప్రతి ఒక్క అప్లికేషన్కి కూడా డేటాబేస్ అనేది హార్ట్. ఇట్స్ లైక్ హార్ట్ ఆఫ్ ఎనీ అప్లికేషన్. వితౌట్ డేటాబేస్ వీ కెన్ డూ ఎనీథింగ్, వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, చలో. సో డేటాబేస్ అనేదాన్ని మనం డిజైన్ చేసేటప్పుడే మనం దాన్ని ప్రాపర్గా ఫార్మాట్ చేసుకోవాలి. బికాస్ ఇఫ్ యూ డోంట్ డిజైన్ అన్ ఎఫెక్టివ్ డేటాబేస్, ఇట్ డెఫినెట్లీ ఇంపాక్ట్స్ క్వాలిటీ అండ్ సక్సెస్ ఆఫ్ యువర్ అప్లికేషన్. ఓకే, క్వాలిటీ అంటే ఏంటి? సో ఆ ప్రజెంటేషన్ అయి ఉండొచ్చు, అంటే అదర్ దెన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ రెండు ఉంటాయి. క్వాలిటీ అనేదాన్ని మనం స్పీడ్ ఆఫ్ యాక్సెసిబిలిటీ, ఓకే, మేబీ ప్రజెంటేషన్, ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. వీటన్నిటిని మనం క్వాలిటీ అంటాం. క్వాలిటీ విత్ రెస్పెక్ట్ టు ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, మనం అనుకున్న పని చేస్తుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ ఆర్ ఆస్కింగ్ టు షో డీటెయిల్స్ ఆఫ్ ద ఎంప్లాయీ, వెదర్ ఇట్ ఈస్ షోయింగ్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఆర్ ఇట్ ఈస్ షోయింగ్ సంథింగ్ ఎల్స్, అవి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో వెన్ వీఆర్ ఆస్కింగ్ సంథింగ్ దట్ షుడ్ బి షోన్, దాన్ని మనం క్వాలిటీతో బేస్ చేసుకుంటాం. ఇఫ్ యూ గెట్ ఎర్రర్స్, మనం ఇంప్రూవైజ్ చేసుకొని వీ ట్రై టు గెట్ రిడ్ ఆఫ్ దోస్ ఎర్రర్స్. గాట్ ఇట్? అర్థమైందా? సో దిస్ ఇస్ జనరల్ ఎక్స్ప్లెనేషన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద డేటాబేస్. ఇప్పుడు మనకి ఈఆర్డి డయాగ్రామ్స్ మనకి ఎందుకు కావాలనేది మన ఫస్ట్ క్వశ్చన్ దట్ వీ నీడ్ టు ఆస్క్. ఇది డిజైనింగ్లో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ డిజైనింగ్. డేటాబేస్ డిజైనింగ్లో మనం యూజువల్గా డేటాబేసెస్ క్రియేట్ చేసేటప్పుడు వీ పర్ఫార్మ్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ యాజ్ అన్ ఇనిషియల్ యాక్టివిటీ. ఓకే, సో దీనిలో మనకి ఏం తెలుస్తుందంటే, మనం ఏంటంటే వీ విల్ బి గెటింగ్ ఏ కేస్ స్టడీ. ఆ కేస్ స్టడీలో వాట్ వీ ట్రై టు డూ, వీ ట్రై టు అండర్స్టాండ్, వీ ట్రై టు అనలైజ్ ద కేస్ స్టడీ. ఆ కేస్ స్టడీలో జనరల్గా ఏముంటుంది, ఒక బిజినెస్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ కాలేజ్కి వస్తారు, ఒక కాలేజ్ ఉందనుకోండి. స్టూడెంట్ అనేవాడు కాలేజ్లో రిజిస్టర్ అవుతాడు. రిజిస్టర్ అయిన స్టూడెంట్స్కి ఫీజు కట్టి ఉంటే వాడికి మనం క్లాసెస్ చెప్తాం. క్లాసెస్ చెప్తున్నందుకు వాడు ట్యూషన్ ఫీజ్ పే చేస్తాడు. ఓకే, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ క్లాసెస్ దే విల్ బి గివింగ్ అసైన్మెంట్స్. ఆ అసైన్మెంట్స్ మనం రాసి ఇచ్చేస్తే మనకి మార్క్స్ వస్తాయి. మనకి రావాల్సిన మార్క్స్ వస్తే మనం పాస్ అవుతాం. ఇదంతా కంప్లీట్గా రెగ్యులర్గా జరిగే ఒక ప్రాక్టీస్. ఓకే, దాన్ని మనం బిజినెస్ ప్రాసెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాప్ తీసుకున్నాం, ఒక రిటైల్ స్టోర్ తీసుకున్నాం అనుకోండి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్కి ఒక కస్టమర్ రిజిస్టర్ అవుతాడు, ఒక మర్చెంట్ రిజిస్టర్ అవుతాడు. మర్చెంట్ ఏం చేస్తాడు, నా దగ్గర ఈ వస్తువులు ఉన్నాయని అమెజాన్ డేటాబేస్లో పెడతాడు. కస్టమర్ ఏం చేస్తాడు, వెన్ హీ ట్రై టు సెర్చ్ ఫర్ సమ్ ప్రోడక్ట్స్, ఆ రిలవెంట్ ప్రోడక్ట్స్ వాడి దగ్గర స్టోర్ అయిన డేటాబేస్లో ఉంటే అవి తీసుకుంటారు, అవి పర్చేస్ చేయొచ్చు. కస్టమర్ ఫస్ట్ ఏం చేస్తాడు, సెలెక్ట్ చేసుకుంటాడు, అది కార్ట్లో యాడ్ అవ్వాలి. కార్ట్లో యాడ్ అయిన తర్వాత కస్టమర్ డబ్బులు పే చేస్తాడు. డబ్బులు పే అయిన తర్వాత ఆర్డర్ ప్లేస్ అవుతుంది. ఆర్డర్ ప్లేస్ అయిపోయిన తర్వాత ఆర్డర్ డిస్పాచ్ అవుతుంది. అట్లా ఇట్స్ ఎ సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్. ఒక బిజినెస్ ప్రాసెస్ మొత్తాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఇచ్చే కేస్ స్టడీలో. ఓకే, ఇఫ్ కేస్ స్టడీ ఈస్ నాట్ గివెన్ ఇన్ రియల్ టైమ్, వాట్ వీ డూ ఈస్ we go to organizations, we talk to them, we discuss with them, we try to conduct interviews. ఈ processes నుంచి we try to understand what is the business process happening with the organization. When we know what is happening with the organization, then we try to frame our own case. Okay, మనకి ఇప్పుడు ఏంటంటే ఫ్రేమ్డ్ కేసెస్ ఇస్తున్నాం యాజ్ అన్ ఎగ్జాంపుల్. కానీ రియల్ టైంలో ఇలా ఉండదు. రియల్ టైంలో ఐదర్ we talk to business owners or we talk to business managers or we talk to people who are engaged with the day-to-day practices. We do observations and we try to collect data related to the business process.
గాట్ ఇట్. సో దాని తర్వాత మనం ఏం చేస్తాం, ఆ వచ్చిన బిజినెస్ ప్రాసెస్ అంటే ఆ కేస్ స్టడీ మీద వీ ట్రై టు పర్ఫార్మ్ ఏ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ డిజైనింగ్. అది ఎందుకు కావాలి? యూజువల్గా ఏంటి అంటే ఎయిటీస్లో ఆర్ లైక్ 70s 80s లో వెన్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డిజైనింగ్ అనే పార్ట్ స్టార్ట్ అయినప్పుడు డేటా రిడెండెన్సీ అనేది ఎక్కువగా ఉండేదన్నమాట. డేటా రిడెండెన్సీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ టేబుల్ ఉంది. ఆర్డర్ టేబుల్లో ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ కాస్ట్ ఇవన్నీ ఉండే దానిలో, విచ్ ఈస్ నాట్ రిలవెంట్ టు ద ఆర్డర్. ఆర్డర్లో ఏముంటే చాలు, ఐటెం పేరు ఉంటే చాలు, ఐటెంకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఐటెం టేబుల్లో ఉండాలి. సో అట్లా సెపరేట్ ఐటెం టేబుల్లో మళ్ళీ ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆర్డర్ టేబుల్లో కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఐటెం టేబుల్లో ఆర్డర్ టేబుల్ ఉంటే ఏమవుతుంది? రిడెండెన్సీ వచ్చినట్టే కదా, డూప్లికేషన్ అనమాట. 2 టైమ్స్ డేటా ప్రజెంట్ అయ్యేదన్నమాట. ఈ 2 టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ డేటా ప్రజెంట్ ఉందనుకోండి, ఏమవుతుంది? సో ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ అస్ టు ఎస్టాబ్లిష్ రిలేషన్స్. ఓకే, మనం రిలేషన్షిప్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఎందుకు? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కాస్ట్ అనేది ఆర్డర్ టేబుల్లో డిఫరెంట్గా చేంజ్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ చేంజ్ టేబుల్లో కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది చేంజ్ చేసామనుకోండి, అది ఆర్డర్ టేబుల్లో రిఫ్లెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, అప్పుడు ఏమవుతుంది? మనకి ఒక్కోసారి కొన్ని వెబ్సైట్స్లో చూస్తూ ఉంటాం మనం, మనకి చూపించే ప్రైస్ ఒకటి ఉంటుంది, వెన్ వీ ట్రై టు పర్చేజ్ ఇట్, మనం పర్చేజ్ చేసే టైంలో దాని కాస్ట్ వేరే ఉంటుంది. ఓకే, బికాస్ ఇట్ ఈస్ అప్డేటెడ్ ఇన్ వన్ టేబుల్, ఇట్ ఈస్ నాట్ అప్డేటెడ్ ఇన్ ద అదర్ టేబుల్. అక్కడ ఏంటి? డేటా డూప్లికేషన్ ఉందని అర్థం. అటువంటి సిస్టమ్స్లో డేటా డూప్లికేషన్ ఉండి ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకు ఒక ప్రైస్ చూపిస్తుంది, ఇంకొక ప్రైస్ హైలైట్ అవుతుంది, మనం పర్చేజ్ అన్ని డిఫరెంట్ రేట్స్ చూపిస్తుంది. అప్పుడు మనకి కస్టమర్ ఏమనుకుంటాడు? ఇప్పుడు మీకు ఆ సిచ్యువేషన్ వస్తే ఏమనుకుంటారు? మీరు ₹100 ఉంది కొందాం అనుకున్నారు, తీరా కొనే టైంకి అది 200 చూపించింది. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? డిసప్పాయింట్మెంట్ వస్తుంది. వెన్ యూ గెట్ డిసప్పాయింటెడ్ ఆర్ లైక్ యూ మైట్ లూజ్ ట్రస్ట్ వర్దినెస్, ఒక కంపెనీ ట్రస్ట్ వర్దినెస్ని కోల్పోతుంది. మే నాట్ ట్రస్ట్ దట్ ఆర్గనైజేషన్ అగైన్. ఓకే, పోయినసారి మీకు చాలా చీప్గా ప్రోడక్ట్ వచ్చినా కూడా దిస్ టైమ్ యూ ఫీల్ దట్ ఓకే వీడు ఇలా మోసం చేస్తున్నాడు అని అనుకుంటాం మనం. సో ట్రస్ట్ వర్దినెస్ పోతే సస్టైనబిలిటీ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఆర్గనైజేషన్ మైట్ లూజ్ ఇట్స్ కస్టమర్స్ అండ్ ఇట్స్ బిజినెస్ బోత్. గాట్ ఇట్? అర్థమైందా? సో ఇలా జరగకుండా ఉండాలంటే ఏం కావాలి మనకి? వీ నీడ్ టు గెట్ రీడ్ ఆఫ్ ద డేటా రిడెండెన్సీ అండ్ స్మాల్ ఎర్రర్స్ ఇన్ ద డేటాబేస్. డేటాబేస్లో ఎర్రర్స్ ఉంటే ఏమవుతుంది? వాట్ ఎవర్ ద డేటా దట్ విల్ బి డిస్క్లోజ్డ్ టు ద పీపుల్ హూ ఆర్ యూజింగ్ ఇట్. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కదా, డేటాబేస్లో క్రియేషన్లో ఎర్రర్స్ ఉంటే మనం యూజ్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఆ ఎర్రర్స్ వల్ల మనకి డిస్కంఫర్ట్ ఆర్ లైక్ ట్రస్ట్ వర్దినెస్ కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి, బికాస్ ఇట్ విల్ బి డిస్ప్లేయింగ్ అన్ఈవెన్ డేటా. ఓకే, సో మనం డేటాబేస్ చదువుకునేటప్పుడు డేటా ఇంటిగ్రిటీ అంటాం. డేటా ఇంటిగ్రిటీలో ఏముంటుంది? when we make one change to the data, it should reflect wherever it is existing. ఓకే, ఇప్పుడు నేను మీ ఏజ్ 20 కాదు 25 అన్నాను అనుకోండి, మీరు ఎక్కడెక్కడైతే మీ డేటా ఎక్కడెక్కడైతే ఎగ్జిస్ట్ అవుతుందో అన్నిట్లో కూడా అది రిఫ్లెక్ట్ అయిపోవాలి. ఓకే, అన్నిట్లో సేమ్ చూపించాలి. అలా సేమ్ చూపించకపోతే ఏమవుతుంది? మనకి డేటా అనేది అన్ఈవెన్గా రిప్రజెంట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? మనం ట్రస్ట్ వర్దినెస్ కోల్పోతాం. గాట్ ఇట్? సో ఇటువంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మనం ఈ ఎర్లీ స్టేజెస్లోనే, అంటే వైల్ డిజైనింగ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్, వీ షుడ్ పర్ఫార్మ్ సర్టెన్ యాక్టివిటీస్ అండ్ వీ షుడ్ క్రియేట్ ఏ ప్రాపర్ అండ్ స్ట్రక్చర్డ్ డేటాబేస్. ఓకే, ఆ స్ట్రక్చర్డ్ డేటాబేస్ని క్రియేట్ చేయడం కోసం వీ నీడ్ ఏ ఈఆర్డి. వెన్ వీ హ్యావ్ ఏ స్ట్రక్చర్డ్ డేటాబేస్, అవర్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విల్ బి పర్ఫెక్ట్ అండ్ ఇట్ ఎనేబుల్స్ అస్ టు పర్ఫార్మ్ రీఇంజనీరింగ్ యాక్టివిటీస్. అంటే మనం రీఅసెస్ చేసుకోవటం, ప్రాపర్గా స్ట్రక్చర్ చేసుకోవటం, ఏమైనా చేంజెస్ ఉంటే అవి తీసేసుకోవడం కోసం పనికొస్తుంది. సో కొన్నిసార్లు ఏంటంటే ఎగ్జిస్టింగ్ డేటాబేస్లో ఏమైనా ఇష్యూ ఉన్నాయనుకోండి, వీ ట్రై టు పర్ఫార్మ్ ఎంటిటీ రిలేషన్షిప్ డిజైన్ అగైన్, మళ్ళీ ఇంకోసారి పర్ఫార్మ్ చేస్తాం. ఆ పర్ఫార్మ్ చేసి ఆ రీఇంజనీరింగ్ ద్వారా వీ ట్రై టు గివ్ దెమ్ ఏ బెస్ట్ డిజైన్. ఓకే, గాట్ ఇట్ గైస్? సో నౌ లెట్ us start understand what is an ERD and some important components of the ERD. ఇది ఒక 15 minutes 20 minutes లో we can explain it. So later what we do is మీకు ఇచ్చిన కేస్ మీద మీరు పెర్ఫార్మ్ చేయండి, నేను ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ విల్ బి డన్. ఆల్రైట్, సో లెట్ us start explaining it. What is an entity? A small question. Rani, what is an entity? Hello. See, this is a sample ERD design. Okay,
సో ఇందులో మనకి ఎంటిటీస్ ఉన్నాయి, అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అండ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, అని ఎవ్రీథింగ్ వీ హ్యావ్. ఓకే, యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి, ఒక కెమికల్, ఆ కెమికల్ని సప్లై చేస్తున్నాడు, దాన్ని మనం ఆర్డర్ చేస్తాం. సప్లయర్ కెమికల్ని ఆర్డర్ చేస్తాడేమో, అవి మనకి సప్లయర్కి సప్లై అవుతాయేమో. ఓకే, సింపుల్ ఈఆర్డి డిజైన్ ఇలా ఉంటుంది యూజువల్గా. ఈఆర్డి డిజైన్ ఇలా డిజైన్ చేసుకున్నప్పుడు దీనిలో ఏంటంటే నొటేషన్స్ అంటాం మనం. మీరు బీటెక్లో చేసేటప్పుడు డిఎస్జిటి అని చేసి ఉంటారు, డిజిటల్ స్ట్రక్చర్స్ అండ్ ఏంటది, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ సంథింగ్, గ్రాఫిక్ టెక్నాలజీ. దానిలో మనకి నొటేషన్స్ అవన్నీ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. వన్ సబ్జెక్ట్ ఉంటుంది మనకి 6 months. ఓకే, సో ఇవి యూజువల్గా మనం చూసే నొటేషన్స్. ఇందులో ఏంటి, ఈ రెక్టాంగిల్ షేప్లో ఉండే వాటిని అన్నింటినీ మనం ఎంటిటీస్ అంటాం. ఈ దీన్ని ఏమంటాం మనం, డైమండ్ షేప్. సో ఈ డైమండ్ షేప్లో ఉండే వాటిని మనం రిలేషన్షిప్ అంటాం. అండ్ ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్. ఈ ఓవెల్ షేప్లో ఉన్న అన్నిటిని అట్రిబ్యూట్స్ అంటాం. అండ్ ఈ ఎంఎన్ అనేవి రిలేషన్షిప్స్. ఓకే, సో ఇది కంప్లీట్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. మీరు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. రాణి మీరు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఇవన్నీ కూడా కంప్లీట్ డేటా సెట్లో ఉండే ఎలిమెంట్స్ అనమాట. వీటిని మనం ప్రాపర్గా అర్థం చేసుకుంటే వీ కెన్ రిప్రజెంట్ ఇట్ ఇన్ ఈజీ వే. అంటే మనకి ఇచ్చిన కేస్ని, బిజినెస్ కేస్ని డేటాబేస్కి ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని డిజైన్ చేసుకుంటాం. దట్ డిజైన్ని బేస్ చేసుకొని వీ క్రియేట్ డేటాబేసెస్. గట్ ఇట్. సో నౌ లెట్ us see what is an entity. ఓకే, an entity అనేది ఏంటి అంటే, when we try to analyze a business case, we come across lot of details, right? ఆ డీటెయిల్స్లో మనం చూసిన డీటెయిల్స్లో ఒక పర్సన్ ఏదన్నా ఒక, అంటే పర్సన్ అంటే ఎవరు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ బిజినెస్ కస్టమర్ ఉంటాడు, ఓనర్ ఉంటాడు, అంతే కదా. సేల్స్ పర్సన్ అంటే ఎంప్లాయీ ఉంటాడు. కస్టమర్, ఓనర్, ఎంప్లాయీ, అడ్మినిస్ట్రేటర్, ఇలా కొంతమంది ఉంటారు. పీపుల్ హూ ఆర్ ఎంగేజ్డ్ విత్ దోస్ బిజినెస్ యాక్టివిటీస్. ఓకే, ఇప్పుడు మీకు ఒక మ్యానుఫ్యాక్చరర్ ఒక ప్రోడక్ట్ని అమ్ముతున్నాడు అనుకోండి. ఆ మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు ఒక పర్సన్ కదా. కంపెనీని కూడా మనం పర్సన్ కిందనే తీసుకుంటాం. ఓకే, ఆ మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు ఒక బిజినెస్ ఎంటిటీ. ఆ ఎంటిటీని మనం ఏమంటాం, ఒక పర్సన్ కిందనే తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ప్రాసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాగా, సేల్, ఓకే, పర్చేజ్, మ్యానుఫ్యాక్చర్. ఓకే, ఇట్లా కొన్ని యాక్టివిటీస్ పెర్ఫామ్. వాటిని మనం ఏమంటాం, ఓకే, వాటిని కూడా మనం ఏమంటాం, ఇట్స్ అన్ ఎంటిటీ. అగైన్ ప్రాసెస్, పర్సన్, ప్రాసెస్, యాక్టివిటీ, వీటిని మనం ఏమంటాం ఎంటిటీస్ అంటాం. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఒక కస్టమర్ ఒక షాప్కి వచ్చి ప్రోడక్ట్ని కొంటున్నాడు. ఆ కొనేటప్పుడు ఆ ప్రోడక్ట్ని ఒక సేల్స్ మ్యాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకి. ఓకే, ఒక కస్టమర్ ఒక షాప్కి వచ్చాడు. ఆ షాప్లో ప్రోడక్ట్ మీరే వెళ్ళారనుకోండి, ఉమెన్ది తీసుకుందాం. ఒక అమ్మాయి ఒక షాప్కి వెళ్ళింది టు పర్చేజ్ సమ్ చుడీదార్ ఆర్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, షీ వెంట్ టు 10 షాప్స్కి వెళ్తుంది. అందులో ఒక షాప్లోనే పర్చేస్ చేస్తుంది అనుకున్నాం. విజిట్ చేసిన ప్రతి షాప్ యొక్క డీటెయిల్ కూడా మనం స్టోర్ చేసుకోవాలనుకున్నాం. అందులో మనకి ఎంటిటీస్ ఏమేమి వస్తాయి, మనం జనరల్గా బిజినెస్ యాక్టివిటీ తీస్తాం. మనం షాప్కి వెళ్ళినప్పుడు మనకి ఒక సేల్స్ పర్సన్, హీ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద ప్రోడక్ట్, హీ విల్ బి డీటెయిలింగ్ అబౌట్ ద ప్రోడక్ట్. ఓకే, సో మనకి డీటెయిలింగ్ నచ్చి ప్రోడక్ట్ నచ్చితే వీ విల్ బి పర్చేజ్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారంటే సేల్స్ పర్సన్ వాడు ఐడి నెంబర్ రాసిస్తాడు బిల్లు మీద. సో ఆ ఐడిని తీసుకొని హీ విల్ బి స్టోరింగ్. అది వాడు అంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉండకపోవచ్చు. వాడు దాన్ని ఏం చేస్తాడు, ఒక సూది లాంటిది ఉంటుంది, దాన్ని గుచ్చేసి ఆర్డర్ ఇస్తాడు. ఆఫ్టర్ ఎ మంత్ వాళ్ళు ఏం చేస్తారు, ఎన్ని బిల్స్ అయినాయి, ఏ ఎంప్లాయీ ఎన్ని బిల్స్ జనరేట్ చేస్తాడో దాన్ని బేస్ చేసుకొని వాడికి కమిషన్ ఇస్తారు. ఓకే, సో వాట్ ఎవర్ ద సేల్ దే మేక్, దాని మీద వాళ్ళకి కమిషన్ వస్తుంది. ఇప్పుడు మనకి ఎంటిటీస్ ఏమేమి ఉంటాయి, సో మనం మనుషులు ఎవరెవరు ఉన్నారు చూద్దాం. ఫస్ట్ కస్టమర్ ఉన్నాడు. ఓకే, సెల్లింగ్ పర్సన్ అంటే సేల్స్ పర్సన్ ఉన్నాడు. ఓకే, అండ్ కంపెనీ ఉంది, అంటే మనం వెళ్ళిన స్టోర్ నేమ్. ఈ మూడు కూడా ఎంటిటీస్ అవుతాయి. గాట్ ఇట్. సో నెక్స్ట్ చేసిన పని ఏముంది, పర్చేజ్ ఉంది. ఓకే, పర్చేజ్ చేసాం కదా, పర్చేజ్ డీటెయిల్స్ అంటే పర్చేజ్లో ఏమేమి వస్తాయి, ఏం పర్చేజ్ చేసావు, ఐటమ్ డీటెయిల్. ఇప్పుడు మనకి ఐటమ్ ఒక ఎంటిటీ వస్తుంది, పర్చేజ్ ఒక ఎంటిటీ వస్తుంది, దెన్ సేల్స్ పర్సన్ ఒక ఎంటిటీ వస్తుంది, కస్టమర్ ఒక ఎంటిటీ వస్తుంది, షాప్ ఒక ఎంటిటీ వస్తుంది. దెర్ ఆర్ 5 entities ఇన్ దాట్. దిస్ ఈజ్ హౌ వీ ఐడెంటిఫై ఎంటిటీస్. ఓకే, మనం దేన్నైతే ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలమో, దేన్నైతే మనం ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయగలమో, లైక్ రాణి సెడ్, ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్. సో దాని ఒక ఇండివిజువాలిటీ దానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఇండివిజువాలిటీ వేరే ఉంటుంది,
సేల్స్ పర్సన్ ఇండివిజువాలిటీ వేరే ఉంటుంది. ద పర్సన్ సేల్స్ పర్సన్ ఈజ్ మెంట్ ఫర్ సెల్లింగ్. ఇద్దరు మనుషులే కదా సార్ అన్నది. అక్కడ వాళ్ళ క్యారెక్టర్ని బేస్ చేసుకొని వీ ట్రై టు గివ్ దేర్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వెళ్ళారు అనుకోండి, కస్టమర్ క్వాలిఫికేషన్ మనకు అక్కర్లేదు, కస్టమర్ ఎక్స్పీరియన్స్ మనకు అక్కర్లేదు, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి బట్టలు కొంటున్నావు ఇది మనం అడగం. అదే సేల్స్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బట్టలు అమ్ముతున్నారు ఇది మనం అడుగుతాం. అంటే సేల్స్ పర్సన్ని మనం డిఫరెంట్గా కేటగరైజ్ చేస్తాం, కస్టమర్ని మనం సపరేట్గా కేటగరైజ్ చేస్తాం. సో దీస్ టూ పీపుల్ని డిఫరెంట్గా ఐడెంటిఫై చేస్తాం. ఓనర్ ఉన్నాడు అనుకోండి, ఓనర్కి డిఫరెంట్గా ఐడెంటిఫై చేస్తాం. ఇంకొంచెం పెద్ద షాప్కి వెళ్ళామనుకోండి, ఈ సేల్స్ పర్సన్స్ అందరికీ మేనేజర్ ఉంటాడు, ఆ సేల్స్ మేనేజర్ని డిఫరెంట్గా ఐడెంటిఫై చేస్తాం మనం. గాట్ ఇట్. సో ఎందుకు సేల్స్ మేనేజర్ అనేవాడు వర్క్ అలొకేట్ చేస్తాడు, సేల్స్ పర్సన్ అనేవాడు వర్క్ చేస్తాడు. ఓకే, ఎవరెవరినైతే మనం సెపరేట్గా ఐడెంటిఫై చేయగలమో వాళ్ళు సెపరేట్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళందరినీ మనం ఒక దగ్గరికి తీసుకురావచ్చు. ఎలాగా? వాడిని ఎంప్లాయీ అని డిఫైన్ చేసామనుకోండి, ఎంప్లాయీ కెన్ బి ఏ మేనేజర్, ఎంప్లాయీ కెన్ బి ఏ సేల్స్ పర్సన్, ఎంప్లాయీ కెన్ బి ఏ స్వీపర్. గాట్ ఇట్. వీళ్ళందరికీ కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం, వాటిని మనం వీక్ ఎంటిటీస్ అంటాం. మెయిన్ ఎంటిటీ ఏంటి? ఎంప్లాయీ. ఎంప్లాయీని ఓ 4-5 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మేనేజర్ని, నార్మల్ సేల్స్ పర్సన్ని, వీళ్ళందరినీ వీక్ ఎంటిటీస్ అంటాం మనం. అండర్స్టూడ్? సో ఇవి ఎంటిటీ. ఎంటిటీ అంటే ఏంటి? ఇట్ కెన్ బి ఏ పర్సన్, ఇట్ కెన్ బి ఏ ప్రాసెస్, it can be a activity, and it can be an object which can be individually identified. ఓకే, సో ఇప్పుడు మన పీపీటీలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అనుకోండి. సో ఇప్పుడు ఇందులో తీసాను అనుకోండి, మన దీనిలో ఎంటిటీస్ ఏమేమి ఉన్నాయి జ్యోతి? సో ఒక స్టూడెంట్ కాలేజ్కి వెళ్తున్నాడు. సో దీనిలో ఎంటిటీస్ ఏమేమి ఉంటాయి? యా, అంతే సింపుల్. ఎందుకు? స్టూడెంట్ అనేది మనం ఇండివిజువల్గా ఐడెంటిఫై చేస్తాం, కాలేజ్ అనేది మనం ఇండివిజువల్గా ఐడెంటిఫై చేస్తాం. వెరీ సింపుల్. హియర్ ఎ స్టూడెంట్ ఈజ్ గోయింగ్ టు ఏ కాలేజ్. స్టూడెంట్ అనేవాడు డిగ్రీకి ఒక కాలేజ్కి వెళ్తాడు, ఇంజనీరింగ్లో కాలేజ్కి వెళ్తాడు, మేబీ పీజీకి ఒక కాలేజ్కి వెళ్తాడు, ఇంటర్మీడియట్కి ఒక కాలేజ్కి వెళ్తాడు. అంటే స్టూడెంట్ అనేవాడు చాలాసార్లు చదువుకుంటాడు, అందుకు మెనీ రిలేషన్. ఆ చదువుకునే కూడా ఒక కాలేజ్, ఏదో ఒక కాలేజ్లో చదువుకుంటాడు. ఓకే, ఇంటర్మీడియట్ మీరు 10 కాలేజీలో చేస్తారా, ఒక కాలేజ్లో చేస్తారా? ఒక కాలేజ్లోనే చేస్తాం. డిగ్రీ ఒక కాలేజ్లోనే చేస్తాం, అట్లా. ఓకే, ఏదైనా ఒక పర్టికులర్ చదువు దానికి సంబంధించింది ఒక కాలేజ్. సో హియర్ మనకి ఎంటిటీస్ ఏంటి? సార్ బిజినెస్ ప్రాసెస్ ఈజ్ స్టూడెంట్ ఈజ్ విజిటింగ్ ఏ కాలేజ్. ఇక్కడ కాలేజ్, ఏ కాలేజ్ అని మనం అడుగుతాం కాబట్టి దానికి సెపరేట్గా కేటగరైజ్. ఏ స్టూడెంట్ కేటగరైజ్, ఇట్ కెన్ బి సెపరేట్లీ కేటగరైజ్. స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ, కాలేజ్ అనేది ఒక ఎంటిటీ. గట్ ఇట్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ వీక్ ఎంటిటీ. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మనము స్టూడెంట్ అన్నాం అనుకోండి, స్టూడెంట్ ఒక్కడే ఉంటాడు. దానిలో మళ్ళీ అగైన్ పార్ట్ టైం స్టూడెంట్, ఫుల్ టైం స్టూడెంట్. సో పార్ట్ టైం స్టూడెంట్, ఒక స్టూడెంట్ని మనం సెపరేట్గా ఐడెంటిఫై చేసే ఎంటిటీ ఉంటుంది కదా, దాన్ని మనం వీక్ ఎంటిటీ అంటాం. ఏ స్టూడెంట్ కెన్ బి ఏ పార్ట్ టైం స్టూడెంట్ ఆర్ ఏ ఫుల్ టైం స్టూడెంట్. వీళ్ళిద్దరు కూడా స్టూడెంట్సే. స్టూడెంట్ అనేది అక్కడ మనకి స్ట్రాంగ్ ఎంటిటీ అవుతుంది, జనరల్ ఎంటిటీ అవుతుంది. వీక్ ఎంటిటీస్ ఏంటి? మనం దాన్ని ఏదైతే ఎంటిటీని మనం క్లాసిఫై చేయడానికి యూజ్ చేస్తామో వాటిని మనం వీక్ ఎంటిటీస్ అంటాం. అగైన్ ఇక్కడ ఎంప్లాయీ అనేవాడు మేనేజర్ అవ్వచ్చు, ఎంప్లాయీ అనేవాడు సేల్స్ పర్సన్ అయి ఉండొచ్చు, ఎంప్లాయీ అనేవాడు అడ్మిన్ స్టాఫ్ అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా వీక్ ఎంటిటీస్. ఓకే, సో ఇప్పుడు పార్ట్ టైం స్టూడెంట్కి ఏంటి? మేబీ అంత క్వాలిఫికేషన్ ఉండకపోవచ్చు. ఫుల్ టైం స్టూడెంట్కి ఖచ్చితంగా అకార్డింగ్ టు యూజీసీ పర్మిషన్స్ ప్రకారం తీసుకోవాలేమో. మరి ఇప్పుడు ఎంప్లాయీస్లో కూడా మేనేజర్ అన్నాం అనుకోండి, మేనేజర్కి ఏం ఎక్స్పీరియన్స్ తీసుకుంటాం? వెదర్ హీ డిడ్ ఎంబీఏ ఆర్ నాట్, అలా తీసుకోవచ్చు. సో ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఎంప్లాయీకి ఏం తీసుకుంటాం? ఎంప్లాయీ ఐడి, వాడి ఎస్ఎస్ఐడి డీటెయిల్స్ అవి తీసుకుంటాం. సో సంథింగ్ స్మాల్ డిఫరెన్సెస్ తోటి వీ కెన్ ఐడెంటిఫై పీపుల్ లైక్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ ఇన్ ద ఎంటిటీలో ఉన్న వాటిని మనం ఇంకొంచెం సింప్లిఫై చేయగలిగితే వాటిని వీక్ ఎంటిటీస్ అంటాం మనం. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం. మనం జనరల్గా బ్యాంక్ డీటెయిల్స్లోనే జనరల్గా బ్యాంక్ డీటెయిల్స్లో బ్యాంక్ అకౌంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి కదా బ్యాంక్లో. సో సేవింగ్స్ అకౌంట్, బ్యాంక్లో ఉండే అకౌంట్ ఒకటి సరిపోతుంది మనకి జనరల్గా. కానీ అకౌంట్ మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది కదా. సేవింగ్స్ అకౌంట్ ఉండొచ్చు, లోన్ అకౌంట్ ఉండొచ్చు, ఇంకా ఏదైనా బిజినెస్ అకౌంట్ ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్ ఉంటుంది. కాబట్టి జనరల్గా ఇక్కడ అకౌంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తే సరిపోతుంది. ఓకే, సో అన్ ఎంటిటీ, దాన్ని మనం ఇంకా సబ్ ఎంటిటీస్గా డివైడ్ చేసుకోగలిగితే దాన్ని మనం ఆ సబ్ ఎంటిటీస్ని మనం వీక్ ఎంటిటీస్ అంటాం. అండర్స్టూడ్? సో సింపుల్ బేసిక్ ఇన్ఫర్మేషన్. నౌ లెట్ us try to understand attribute. Okay,
అట్రిబ్యూట్ అంటే ఏంటి? వాట్ ఈస్ అన్ అట్రిబ్యూట్? అట్రిబ్యూట్ అనేది ఏంటంటే క్యారెక్టరిస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జ్యోతి ఉన్నామన్నాం అనుకోండి, జ్యోతికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. తన ఎడ్యుకేషన్, తన ఏజ్, తన హైట్, తన వెయిట్, తన కలర్, అట్లా. ఇప్పుడు శశిని తీసుకున్నాం అనుకోండి, తన ఏజ్, తన ఎడ్యుకేషన్ క్వాలిటీ, అంటే ఈచ్ పర్సన్ని మనము కొన్ని క్యారెక్టరిస్టిక్స్తో ఐడెంటిఫై చేస్తాం. ఇఫ్ యూ టేక్ ఏ కంపెనీ అనుకోండి, కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇయర్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, దాని అడ్రస్, అట్లా ఆ కంపెనీకి కొన్ని డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ తోటి మనం ఏం చేస్తాం, వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. ఓకే, వాట్ ఇట్ ఈస్ అండ్ వేర్ ఇట్ ఈస్, వీ కెన్ అండర్స్టాండ్ దేర్ వేర్ అబౌట్స్ అనమాట. మనం అట్రిబ్యూట్స్ అంటాం వాటిని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ దిస్ వన్, స్టూడెంట్. ఒక స్టూడెంట్ని మనం ఏ డీటెయిల్స్తో ఐడెంటిఫై చేస్తాం? స్టూడెంట్కి హీ విల్ బి గివెన్ ఏ పర్టికులర్ రోల్ నెంబర్. హలో, yeah, okay, particular roll number. Then he will be having a name, a particular name. Tarvata he will be having a age, he will be having a address where he lives, he will be having a email number, he will be having a phone number. For example, 1907 dot bitet@gmail.com ఎవరి మెయిల్ ఐడి ఇది అంటే we can say this is particular person's email ID. 1911 bitet@ something, ఇది ఎవరి ఈమెయిల్ ఐడి అంటే a person will be having a characteristics by what he will be identified. Got it? ఇప్పుడు 1982లో పుట్టిన పర్సన్స్ ఎంతమంది? అగైన్ చాలా మంది ఉంటారు. ఒక పర్టికులర్ స్టూడెంట్కి ఏం కాదు, కాకపోతే ఆ స్టూడెంట్కి ఏజ్ డిఫైన్ చేస్తుంది. నేమ్ నరసింహారావు ఉంది అనుకోండి, ఎంతమంది నరసింహారావులు ఉంటారు? చాలా మంది ఉంటారు. ఎంతమంది శశిలు ఉంటారు? చాలా మంది. ఎంతమంది జ్యోతిలు ఉంటారు? చాలా మంది ఉంటారు. సో కానీ ఒక పర్టికులర్ రూల్ నెంబర్ ఇచ్చినప్పుడు 1907, ఆ రూల్ నెంబర్ ఇచ్చిన జ్యోతి ఒక్కరే ఉంటారు. అంతే కదండి. సో బికాస్ విత్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ అట్లీస్ట్, ఇఫ్ నాట్ అవుట్ సైడ్ ఇంకెవరికైనా ఇచ్చి ఉండొచ్చు రోల్ నెంబర్, కానీ మన ఆర్గనైజేషన్లో 1911 ఐడి ఎవరికి ఇచ్చామంటే దట్ విల్ బి రిప్రజెంటింగ్ వన్ పర్టికులర్ పర్సన్. ఓకే, సో అలా అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా ద పర్సన్ హూ ఈజ్ ఇన్ ద ఆఫీస్ ఆర్ హూ ఈజ్ గివెన్ ఇన్ ద కేస్ స్టడీ వాడిని ఐడెంటిఫై చేస్తాయి. ఎనీ క్వెరీస్? అర్థమైందా జ్యోతి? సో వెన్ వీ హ్యావ్ ఏ ఎంటిటీ, ఆ ఎంటిటీ అనే దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ని డిఫైన్ చేయడానికి మనం వాడే పేర్లని, ఆ క్యారెక్టరిస్టిక్స్ని, ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ని మనం అట్రిబ్యూట్ అంటాం. ఓకే, సో ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఏ మ్యానుఫ్యాక్చరర్, he will be given a ID, manufacturer ID. He will be having a name, manufacturer name. Maybe he will be having a phone number. He might be having a email ID. And company యొక్క అడ్రస్ ఉండొచ్చు. He will be having a address. Okay, these details represents that particular manufacturer. ఓకే, ఒక ఎంటిటీలో ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ఏ మ్యానుఫ్యాక్చరర్, కొన్ని వందల మంది మ్యానుఫ్యాక్చరర్ని ఇంక్లూడ్ చేయొచ్చు. అందులో ఏ మ్యానుఫ్యాక్చరర్ ఎవరు అని చెప్పడం కోసం మనకి హెల్ప్ అయ్యేది ఏంటి? ఆ అట్రిబ్యూట్స్. Because of the characteristics, we can say that this data belongs to this XYZ manufacturer. Okay, so that is how we do. So attributes అనేవి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఇందులో మనం చూసామనుకోండి, ఇవన్నీ అట్రిబ్యూట్స్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఇవన్నీ. ఓకే, ఇందులో రోల్ నెంబర్ అనేది అండర్లైన్ చేస్తాం కదా, దాన్ని మనం ప్రైమరీ కీ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి అనే పేరుతోటి చాలా మంది ఉంటారు. జ్యోతి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాడు చాలా మంది ఉంటారు. రాణి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాడు చాలా మంది ఉంటారు. ఓకే, సో మేబీ ఆ పర్టికులర్ అడ్రస్లో ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ ఉంది అనుకోండి, ఆ అపార్ట్మెంట్కి ఒకటే అడ్రస్ ఉంటుంది. దానిలో నేను ఫ్లాట్ నెంబర్ తీసుకున్నాను, ఆ ఫ్లాట్లో చాలా మంది ఉండొచ్చు, ఒక 5-6 ఉండొచ్చు. అంటే మన ఇంట్లో ఒక 5 ఉంటాం కదా, 5కి మళ్ళీ 5 డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి మనకి. ఓకే, సో ఇన్ దట్ వే మనకి అడ్రస్ అనే దాన్ని మనం యూనిక్గా ఐడెంటిఫై చేయలేదు, మన పేరు మనల్ని యూనిక్గా ఐడెంటిఫై చేయలేదు, మన ఏజ్ మనల్ని యూనిక్గా ఐడెంటిఫై చేయలేదు. మేబీ ఫోన్ నెంబర్ ఐడెంటిఫై చేయొచ్చేమో, చెప్పలేము. అండర్స్టూడ్? సో మనల్ని యూనిక్గా ఐడెంటిఫై చేసేది అండ్ ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం ఒక ఐడితో బైండ్ చేసి పెట్టేదాన్ని మనం ప్రైమరీ కీ అంటాం, ఆర్ కీ అట్రిబ్యూట్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ రూల్ నెంబర్ని బేస్ చేసుకొని ఇఫ్ దిస్ సే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ ఇఫ్ సే ఒక రూల్ నెంబర్ చెప్పామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1505 అన్నాం అనుకోండి, ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఆయన నేమ్ చెప్పొచ్చు, మనం ఆయన ఏజ్ చెప్పొచ్చు, ఆయన అడ్రస్ చెప్పొచ్చు, ఆయన ఫోన్ నెంబర్ చెప్పొచ్చు. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పొచ్చు. దాన్ని మనం కీ కాంపోజిట్ అంట, కీ అట్రిబ్యూట్ అంటాం. ఆ కీ అట్రిబ్యూట్ తోటి మనం ఏం చేయగలం? వీ కెన్ టెల్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ పర్సన్ బై యూజింగ్ దట్ కీ అట్రిబ్యూట్. ఆ కీ అట్రిబ్యూట్ ఏం చేస్తుంది? ఆ ఎంటిటీ యొక్క ఆల్ అదర్ అట్రిబ్యూట్స్ని
బైండ్ చేసి పెడుతుంది, హోల్డ్ చేసుకుంటుంది అనమాట. సో వెన్ యూ నో దట్ ఐడి, యూ కెన్ సే దట్ దిస్ బిలాంగ్స్ టు దిస్ పర్సన్. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, ఆర్డర్లో కూడా ఐటమ్ డీటెయిల్స్ వస్తున్నాయని. అప్పుడు ఐటమ్ డీటెయిల్స్ అన్ని పెట్టనక్కర్లేదు, మనం ఐటమ్ ఐడి ఒకటి పెడితే ఆ ఐటమ్ ఐడి తోటి వీ కెన్ సే దీస్ ఆర్ డీటెయిల్స్ బిలాంగ్స్ టు ఐటమ్ టేబుల్. ఇప్పుడు ఐటమ్ టేబుల్లో కాస్ట్ మారింది అనుకోండి, మనం ఆర్డర్ టేబుల్లో ఉన్న ఐటమ్ ఐడిని తీసుకొని ఒక ఈ ఐటమ్ ఐడి కాస్ట్ ఏంటంటే మన ఐటమ్ టేబుల్లో కాస్ట్ చెప్తాం. అప్పుడు ఈ ఐటమ్ ఐడి బేసిస్ కొని వీఆర్ టేకింగ్ దట్ కాస్ట్, కాబట్టి ఈ రెండింటికి సేమ్ కాస్ట్ వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందా? గాట్ ఇట్ రైట్? సో రాదర్ దెన్ మెన్షనింగ్ ఆల్ ద డీటెయిల్స్, ఇఫ్ యూ మెన్షన్ జస్ట్ ఐటమ్ ఐడి, ఆ ఐటమ్ ఐడిని బేస్ చేసుకొని వెన్ యూ ఆస్క్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దట్ ప్రోడక్ట్, ఆ ఐటమ్ ఐడిని బేస్ చేసుకొని మనం వీ గో టు ఐటమ్ టేబుల్. ఆ ఐటమ్ టేబుల్లో దాని కాస్ట్ ఏందో చూసి వి సే దట్ దిస్ ఇస్ ద కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాస్ట్ చేంజ్ చేస్తాం, 30 రూపీస్ కాదు ఇప్పుడు 50 రూపీస్ అన్న, వాట్ హ్యాపెన్స్? నథింగ్ విల్ హ్యాపెన్. అగైన్ యూ సే దట్ ఆర్డర్లో ఉన్న ప్రోడక్ట్ ఏంటి, XYZ ఐటమ్ ఐడి, ఆ ఐటమ్ ఐడిని బేస్ చేసుకొని గో టు ద టేబుల్. ఆ టేబుల్లో వెన్ యూ క్రాస్ చెక్ దట్ కాస్ట్ విల్ బి 50. అంటే ఇప్పుడు డేటా ఇంటిగ్రేషన్ వచ్చేసింది కదా. ఓకే, సో ఇన్ దట్ వే ఇట్ విల్ బి లైక్ మనకి కీ అట్రిబ్యూట్స్ అలా హెల్ప్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఈస్ దిస్ ఈజ్ ఏజ్, డిరైవబుల్ అట్రిబ్యూట్ అంటాం మనం. డిరైవబుల్ అట్రిబ్యూట్ అంటే ఏంటి, పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చామనుకోండి, మనం 1982 మార్చ్ 15లో పుట్టామనుకుందాం. ఆ డేట్ ఆఫ్ బర్త్ మనకి నెక్స్ట్ ఇయర్ వచ్చామనుకోండి, అతని ఏజ్ ఎంత ఉంటుంది, ఆ డేట్ని బేస్ చేసుకుని ఏజ్ అనేది ఫ్రీక్వెంట్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ ఫ్రీక్వెంట్గా అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటాం. యూజువల్గా ఈఆర్డి డయాగ్రామ్స్లో డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ అనేవి ఇట్లా వాట్ వి కాల్ డాటెడ్ లైన్స్లో ఉంటుంది, డాటెడ్ ఓవెల్ షేప్లో ఉంటుంది. దీన్ని మనం డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ కాంపోజిట్ అట్రిబ్యూట్. కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటాం మనం. లైక్ వాట్ ఈస్ ఎ కాంపోజిట్ అట్రిబ్యూట్స్ విచ్ కంటైన్స్ మల్టిపుల్ డీటెయిల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఏ అడ్రస్ అన్నాం అనుకోండి, మనం మిగతా అన్ని ఒక్కొక్క లైన్ రాస్తాం. మీ పేరు ఏంటి, నరసింహారావు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, సింపుల్ లైన్, ఒకటే వర్డ్, ఒకటే డీటెయిల్. మీరు ఫోన్ నెంబర్ ఏంటి, ఒకటే డీటెయిల్. ఇలా సో సింపుల్గా ఇస్తాం. కానీ అడ్రస్లో ఏముంటుంది, ఇట్ కంటైన్స్ ఎ డోర్ నెంబర్, ఇట్ కంటైన్స్ ఎ ఫ్లాట్ నెంబర్, ఇట్ కంటైన్స్ apartment name, it contains location, it contains pin code, state, country, itla. Okay, you will be having multiple details. Okay, ఆ మల్టిపుల్ డీటెయిల్స్ ని హోల్డ్ చేసుకునే అట్రిబ్యూట్ ని మనము ఏమంటాం, కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటాం. గాట్ ఇట్? మిగతా వాళ్ళు ఇద్దరు కూడా వింటున్నారా? అవినా వింటున్నారా? చలో నెక్స్ట్ థింగ్. సో ఇవన్నీ కూడా మనం ఇలా డిఫైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డిఫైన్ చేసుకుంటే ఏంటి, అగైన్ దీంతో పాటు మనకి అడిషనల్గా ఏం తెలుస్తుందంటే, వాట్ ఈస్ దిస్ డేటా టైప్, ఎదర్ ఇట్ ఈస్ ఎ ఇంటీజర్ టైప్, టెక్స్ట్ టైప్, ఏ టైప్ ఆఫ్ డేటా అది హోల్డ్ చేసుకుంటుంది, దాని సైజ్ ఎంత ఉండాలి, నేను స్మాల్ లెటర్స్లో ఉండాలా, క్యాపిటల్ లెటర్స్లో ఉండాలా, అవన్నీ కూడా మనం డిఫైన్ చేసుకుంటాం, ప్రీ డిఫైన్ చేసుకుంటాం. వెన్ వీ ఎంటర్ ద డేటా ఇన్ టు ద డేటాబేస్, దెన్ ఇట్ విల్ బి క్రాస్ చెకింగ్ వెదర్ ద డేటా దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఆర్ నాట్. ఓకే, నా నెక్స్ట్ అట్రిబ్యూట్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5 ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మీకు 2 ఫోన్ నెంబర్లు ఉండొచ్చు. అంటే ఒక పర్సన్కి when we can give multiple values to that field. Okay, so phone numbers 2 ఇవ్వాలనుకోండి, 2 ఇవ్వగలగాలి. సో there is a simple difference between a composite attribute and a multi-valued attribute. Multi-valued attributes లో 2 different columns లో డీటెయిల్ ఎంటర్ చేస్తాం. ఓకే, కాంపోజిట్ అట్రిబ్యూట్స్ లో ఒకటే లైన్ లో మల్టిపుల్ డీటెయిల్స్ ఇంక్లూడ్ చేస్తాం. అండర్స్టూడ్? సో దిస్ ఇస్ హౌ వీ డూ. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అట్రిబ్యూట్స్. నౌ లెట్ us see relationships. సో రిలేషన్షిప్ అనేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ వన్. ఇప్పుడు పర్సన్ అనేవాడు ఉన్నాడు, ఎంటిటీ. మనకి లోపల ఎంటిటీస్ ఐడెంటిఫై చేసాం కదా. వెన్ వీ కంప్లీట్ లైక్ వెన్ వీ ప్రాపర్లీ రివ్యూ ఏ డాక్యుమెంట్, కేస్, బిజినెస్ కేస్, we understand there are different types of entities. Now we need to understand what kind of relationship can be established between these two people. For example, నేను ఒక నలుగురికి ట్రైన్ చేస్తున్నా, మీ నలుగురిని నేను ట్రైన్ చేస్తున్నా అంటే ఐఎమ్ ట్రైనింగ్ మల్టిపుల్ పీపుల్. ఓకే, మీకు ఎంతమంది ట్రైనీస్ ఉన్నారు? యు ఆర్ గెటింగ్ ట్రైన్డ్ బై 1 పర్సన్. అండర్స్టూడ్? అంటే నాకు ఐఎమ్ ట్రైనింగ్ మెనీ పీపుల్, యు ఆర్ లిజనింగ్ టు 1 పర్సన్. సో నాది 1 to many రిలేషన్షిప్. ఓకే, మీ సైడ్ నుంచి 1, నా సైడ్ నుంచి మెనీ.
ఓకే, ఇలా అంటే నేను చేసే పని ఉంది కదా, ట్రైనింగ్ అనేది పని. ఈ ట్రైనింగ్లో ట్రైనర్, ట్రైనీస్ వీళ్ళ మధ్య రిలేషన్షిప్ ఏంటి? వన్ టు మెనీ రిలేషన్షిప్. ఏ ట్రైనర్ కెన్ ట్రైన్ మెనీ పీపుల్, ఏ సెలెక్టెడ్ పర్సన్ విల్ బి ట్రైన్డ్ బై వన్ ట్రైనర్. అండర్స్టూడ్? సో ఇలా ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కస్టమర్ కెన్ మేక్ మల్టిపుల్ ఆర్డర్స్. ఒక షాప్కి వచ్చి ఒకసారి కొని వెళ్ళిపోతాడా, మళ్ళీ వస్తాడా? హీ కెన్ కమ్ అగైన్, రైట్? సో ఏ కస్టమర్ కెన్ పర్చేస్ మెనీ ఐటమ్ మెనీ టైమ్స్. ఓకే, ఆ షాప్ ఓనర్ ఎంతమందికి సర్వీస్ చేస్తున్నాడు? ఒక్క పర్సన్కే సర్వీస్ చేస్తున్నాడు. నెక్స్ట్ కస్టమర్స్ మెనీనే, సర్వీస్ అంటున్నాను నేను. కస్టమర్కి ఎంతమంది కస్టమర్స్, ఓనర్కి ఎంతమంది కస్టమర్స్ ఉండొచ్చు? చాలా మంది ఉండొచ్చు. కానీ ఒక సర్వీస్ తీసుకున్నాం అనుకోండి, పర్టికులర్ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాం, అక్కడ ఒకటే సర్వీస్ ఇస్తున్నాడు వాడు, తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో we need to identify different types of relationships what are existing within the database, or what are the entities that are in the business case. ఆ entities మధ్య how many types of relationships are established. సో యూజువల్గా మనం 1-to-1 రిలేషన్షిప్ పెట్టాము, మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ పెట్టాం 90% కేసెస్లో. ఓకే, ఈఆర్డి అంటే మనం ఈఆర్డి డయాగ్రామ్ చేసేటప్పుడు నార్మలైజేషన్ అని ఒక యాక్టివిటీ ఉంటుంది. వి పెర్ఫార్మ్ నార్మలైజేషన్ యాక్టివిటీ అండ్ వి ట్రై టు క్రియేట్ రిలేషన్షిప్స్ దట్ ఆర్ ఇన్ 1-to-many ఆర్ many-to-1. ఈ రెండు రిలేషన్షిప్సే మనకి ఈఆర్డి ఫినిష్ అయిపోయేలోపు వస్తాయి. మెనీ టు మెనీ అయితే అసలు ఉండవు. ఓకే, సో మనం పెట్టాము, ఉన్నా కూడా పెట్టాము అన్నాడు. మెనీ టు మెనీ పెడితే ఏమవుతుంది? డేటా రిటెండెన్సీ ఇష్యూస్ వస్తాయి అనమాట. 1-to-1 పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్, ఇప్పుడు చూసామంటే పర్సన్ పాస్పోర్ట్, హౌ కెన్ యూ చేంజ్ ఇట్? ఏ పర్సన్ విల్ హ్యావ్ వన్ పాస్పోర్ట్ using which he will be traveling to many countries. A person will be having one Aadhaar card. Aadhaar card ni person. ఇప్పుడు పర్సన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ శశి. శశి ఈస్ దేర్, హీ ఈస్ హ్యావింగ్ ఆధార్ కార్డ్. ఆ ఆధార్ కార్డ్ ఎన్ని ఆధార్ కార్డులు ఉంటాయి ఆయనకి? ఒకటే ఆధార్ కార్డు ఉంటుంది, ఒకటే పాన్ కార్డు ఉంటుంది. అక్కడ మనం హెల్ప్లెస్ అనమాట. యూ షుడ్ మళ్ళీ అగిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చి మనం దీనిలో పెట్టలేం. అంటే ఆధార్ కార్డ్ ఐడి ఉంటుంది, ఒక ఐడి నెంబర్, ఒక ఇష్యూ డేట్ ఉంటుంది, అవన్నీ తీసుకొచ్చి మనం పర్సన్కి ఇవ్వలేము. ఎందుకంటే దే ఆర్ నాట్ డీటెయిల్స్ ఆఫ్ ద పర్సన్, దే ఆర్ డీటెయిల్స్ ఆఫ్ ద కార్డ్. అండర్స్టూడ్? అవి కార్డ్ డీటెయిల్స్ కాబట్టి మనం ఖచ్చితంగా సపరేట్గానే మెయింటైన్ చేయాలి. పర్సన్ డీటెయిల్స్ మనం సపరేట్గానే మెయింటైన్ చేయాలి. ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ అస్ టు గివ్ 1-to-1 రిలేషన్షిప్. మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఏం చేస్తాం, ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే మనం వాటి రెండింటి మధ్య ఉండే రిలేషన్షిప్ని ఒక ఎంటిటీగా క్రియేట్ చేసుకొని దాన్ని మెనీ టు వన్ రిలేషన్షిప్గా క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దాట్. కరెక్ట్? సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది, ఆ కాన్సెప్ట్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ ఇనఫ్. ఇది అయిపోయిన తర్వాత ఐ విల్ టెల్ యూ హౌ టు క్రియేట్ దట్ వన్. మనకి వెన్ వీ హ్యావ్ ఎ మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ వీ ట్రై టు ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ మెనీ-to-1 అండ్ మెనీ-to-1 రిలేషన్షిప్స్. చలో, సో ఈ రిలేషన్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెనీ అనేది పార్టిసిపేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంతమందికి ట్రైన్ చేస్తున్నాను? మెనీ పీపుల్. అంటే మెనీ పీపుల్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్. ఆ మెనీ అనే పదం వచ్చేసి పార్టిసిపేషన్ వాల్యూ, 1 అనేది పార్టిసిపేషన్ వాల్యూ. ఓకే, సో ఈఆర్డి డయాగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం క్రియేట్ చేసుకుంటాం? వి ఐడెంటిఫై ఎంటిటీస్, వి ఐడెంటిఫై రిలేషన్షిప్స్, వి ఐడెంటిఫై అట్రిబ్యూట్స్, వి ఐడెంటిఫై పార్టిసిపేషన్స్. ఈ నాలుగిటిని మనం ఐడెంటిఫై చేయగలగాలి. సేమ్ ఒక చిన్న ఎగ్జాంపుల్. సో బై దిస్ ఐ గెస్ ఐ కవర్డ్ ఆల్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీకు ఇచ్చిన డేటాలో ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ ఆల్ ద ఎంటిటీస్, ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ ఆల్ ద అట్రిబ్యూట్స్, మీరు ఇప్పుడు 38 అంటే 39 మినిట్స్ దగ్గరకు వచ్చిన తర్వాత యూ కెన్ క్రాస్ చెక్. యూ విల్ గెట్ ఎ ఎగ్జాంపుల్ హౌ టు వర్క్ ఆన్ ఇట్. ఓకే, మీరు కేస్ స్టడీ నుంచి ఇప్పుడు మీరు ఇంత విన్న తర్వాత ఆఫ్టర్ దిస్ session you will be able to understand how to identify entities, how to identify attributes, then major activity ఏంటి, how to create relationships. ఆ రిలేషన్షిప్స్ క్రియేట్ చేసే కాడ మీరు ఇబ్బంది పడతారు. సో మీరు మళ్ళీ సెర్చ్ చేసేటప్పుడు ఐ విల్ బి అప్లోడింగ్ దిస్ ఆన్ టు ద యూట్యూబ్. సో మీరు 39th minute or 39 minutes 30 seconds దగ్గర యూ కెన్ స్టార్ట్ వాచింగ్ దిస్. సో లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది సరిగా వినండి. ఓకే, సో వీ హ్యావ్ ఏ బిజినెస్ కేస్ వేర్ అన్ ఎంప్లాయీ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ మనది ట్రైనింగ్ తీసుకుందాం. మనం ఎలా రీడ్ చేయాలి డేటాబేస్ని, రిలేషన్షిప్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి అనేది యూ కెన్ అండర్స్టాండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ట్రైనర్ ఈస్ దేర్, దిస్ పర్సన్ ఈస్ ఏ ట్రైనర్. ఏ ట్రైనర్ ట్రైన్స్ ట్రైనీస్ అనుకుందాం, ఆర్ స్టూడెంట్స్ అనుకుందాం. ఓకే, వీ హ్యావ్ ఏ స్టూడెంట్స్. కనిపిస్తుందండి?
కనిపిస్తున్నాయి? ఇస్ దట్ విజిబుల్ అండి? ఇస్ దట్ విజిబుల్? స్క్రీన్ విజిబుల్ అవుతుందా అది? ఓకే, 1 minute, 30 seconds అక్కడ చూడండి. 2 minutes వేస్ట్ అయిపోయింది మనకి. చలో, ఇప్పుడు నేను ఒక డిజైన్ చేస్తున్నాను చూడండి. ఇస్ దట్ ఓకే? ఇస్ దట్ విజిబుల్ టు యూ పీపుల్? అది చెప్పండి నాకు. దిస్ వన్ సి. నౌ ఐఎమ్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఎంటిటీస్. బిజినెస్ ప్రాసెస్ ఏంటి అంటే, ట్రైనర్ ట్రైన్ చేస్తాడు, స్టూడెంట్స్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఓకే, దిస్ ఈస్ మై బిజినెస్ లాజిక్. ఐఎమ్ ట్యూషన్ టీచర్ అనుకోండి. ట్యూషన్ టీచర్ రెగ్యులర్గా స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తాడు. స్టూడెంట్స్ రెగ్యులర్గా క్లాస్కి వచ్చేసి, ట్యూషన్కి వచ్చేసి ట్యూషన్ వింటారు. ఓకే, సో స్టూడెంట్స్, మనకి ఇక్కడ ఎంటిటీస్ ఏంటి? 2 ఎంటిటీస్ తీసుకుందాం, మేజర్ ఎంటిటీస్. ట్రైనర్ కనిపిస్తుందండి? కనిపిస్తుందా? నేమ్స్ అవన్నీ కనిపిస్తున్నాయా? స్టూడెంట్స్. ఓకే, నౌ వి ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ లైక్ దిస్. ఈ రెండింటి మధ్య ఒక గీత గీస్తే రెండింటికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినట్టు. నౌ లెట్ us రీడ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఈ ట్రైనర్ సైడ్ నుంచి ఉండి మనం స్టూడెంట్స్ని చూస్తున్నాం. ఒక ట్రైనర్ అంటే ఇక్కడ చాలా మంది, ఈ ట్రైనర్ డీటెయిల్లో 10 మంది ట్రైనర్స్ ఉన్నారు అనుకున్నా, 10 మంది డీటెయిల్స్ ఇంక్లూడ్ చేయొచ్చు మనం. ఓకే, సో ఈ 10 మంది ట్రైనర్ని డీటెయిల్స్ని మనం ఇంక్లూడ్ చేయొచ్చు. అందులో ఒక ట్రైనర్, ఒక సెలెక్టెడ్ ట్రైనర్, ఫర్ ఎగ్జాంపుల్ రాణి ట్రైనర్ అనుకుందాం. రాణి ట్రైనింగ్ ఇస్తుంది. సో రాణి ప్లేస్లో నిలబడి మనం చూస్తున్నాం అనమాట. వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ స్టూడెంట్స్, హౌ మెనీ స్టూడెంట్స్ రాణి కెన్ ట్రైన్, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారన్నది కాదు, ఎంతమందికి తను ట్రైనింగ్ ఇవ్వగలదు, ఒక్క పర్సన్కా మల్టిపుల్ పీపుల్కా అనేది మనం రిలేషన్షిప్. సో ఫస్ట్ బేసిక్గా ఒక్క పర్సన్కి ట్రైన్ చేయొచ్చా? ఖచ్చితంగా ట్రైన్ చేస్తుంది అనుకుందాం. ఒక పర్సన్కి ఇచ్చేస్తుంది. అండ్ అవసరమైతే చాలామందికి కూడా చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు రాణి ప్లేస్లో అంటే ఒక ట్రైనర్ ప్లేస్లో మనం నిలబడి చూస్తే షీ కెన్ ట్రైన్ 1 or more than 1. ఓకే, దీన్ని మనం, ఈ సింబల్ని మనం మోర్ దెన్ 1 అంటాం క్రో ఫీట్ నోటేషన్లో. దీన్ని మనం ఏమంటాం? క్రో ఫీట్, కాకి కాలు. ఓకే, క్రో ఫీట్ నోటేషన్ అంటాం. ఇక్కడ మెనీ సింబల్కి ఇది అర్థం, 1 or many. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటి అంటే ట్రైనర్కి స్టూడెంట్స్ ఎలకేట్ గారు. ఓకే, కొంతమంది ట్రైనర్స్ని ఇప్పుడు మనము ఆన్లైన్ ట్రైనింగ్స్ తీసుకుంటూ ఉంటాం కదా, చాలామంది రిజిస్టర్ అయి ఉంటారు, వాళ్ళందరికీ స్టూడెంట్స్ ఎలకేట్ అవ్వాలని గ్యారంటీ ఏం లేదు. అటువంటి సిచ్యువేషన్స్లో this will be the kind of thing. A trainer can train 0 or many students. Okay, ఈ సింబల్ కి అర్థం అది 0 or many, 1 or many. Okay, a student will be trained by, ఇప్పుడు ఒక సెలెక్టెడ్ స్టూడెంట్ తీసుకున్నాం అనుకోండి. ఆ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ట్రైనర్ ఉన్నాడు అనుకోండి వాళ్ళ కాలేజ్లో, ఒకటే ట్రైన్ ఒకటే అవసరం. కానీ జనరల్గా ఏంటిది, ఒక స్టూడెంట్ ఎంతమంది, 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్టులకు ఎంతమంది టీచ్ చేస్తారు? 6 టీచ్ చేస్తారు కదా. సో అప్పుడు మనం ఏమంటాం, ఒక స్టూడెంట్ ఉన్నాడంటే ఖచ్చితంగా స్టూడెంట్కి ట్రైనింగ్ ఇవ్వాలి. కాబట్టి 1 అనేది మ్యాండేటరీ అక్కడ. తర్వాత హీ విల్ బి ట్రైన్డ్ బై మోర్ దెన్ 1 ట్రైనర్. ఇన్ కేస్ కాలేజ్లో చాలా మంది ట్రైనర్స్ ఉంటాయి, ఒకటే ట్రైనర్ ఉన్నాడు అనుకోండి, హీ విల్ బి ట్రైన్డ్ బై 1 and only 1 trainer. 1 and only 1, 0 or many students. 1 and only 1, 0 or many students. ఇలా రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలేజ్లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, చాలా మంది ట్రైనర్స్ ఉన్నారు అనుకుందాం. కాలేజ్లో యూజువల్గా మన కాలేజెస్లో చాలా మంది టీచర్స్ ఉంటారు కదా. సో స్టూడెంట్ విల్ బి ట్రైన్డ్ బై మోర్ దెన్ 1 ట్రైనర్. సో ఇప్పుడు దీని రిలేషన్షిప్ని ఏమంటామండి మనం? మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటాం. సో ఇలాంటివి మనకి డేటాబేస్లో ఉండకూడదనే కూడా కాదు కానీ, సో వాట్ వీ ట్రై టు డూ ఇస్ వీ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద యాక్టివిటీ. ఏం జరుగుతుంది అక్కడ? మనం స్టూడెంట్ ఎక్కడికి వెళ్తున్నాడు? క్లాస్కి వస్తున్నాడు. ఓకే, ఒక క్లాస్ ఉంది, సైన్స్ క్లాస్ లేదా సోషల్ క్లాస్ లేదా మ్యాథ్స్ క్లాస్. అవి ఒకటే క్లాస్, 2-3 క్లాసులు అవి ఒకటే క్లాస్. ఓకే, సో స్టూడెంట్ హీ విల్ బి అటెండింగ్ ఏ క్లాస్. అండర్స్టూడ్? సో ఒక స్టూడెంట్ ఎన్ని క్లాసెస్ అటెండ్ అవుతాడు? మెనీ క్లాసెస్ అటెండ్ అవుతాడు. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేద్దాం.
కొత్త ఎంటిటీ వచ్చింది ఇప్పుడు. తను ఎందుకు దీనిలో అటెండ్ అవుతున్నాడు? కాలేజ్ ఆర్ స్కూల్ ఆర్ క్లాస్ అందాం మనం. కాలేజ్ అంటే కాలేజ్లో చాలా సబ్జెక్ట్స్ చెప్తారు, డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి క్లాస్ అందాం మనం. ఓకే, దిస్ ఈస్ ఎ క్లాస్ ఎంటిటీ. ఓకే, నౌ ద పర్సన్ ట్రైనర్ ఏం చేస్తాడు? హీ విల్ బి టీచింగ్ ద క్లాస్, ఒక క్లాస్ 7th A సెక్షన్, 7th B సెక్షన్ అట్లా, లేదా అందులో సైన్స్ క్లాస్, సోషల్ క్లాస్ అట్లా. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు రిలేషన్షిప్స్. ఈ ట్రైనర్ ఊరికే గాల్లో చెప్పాడు కదా, హీ విల్ బి అటెండింగ్ ఏ క్లాస్ అండ్ ట్రైనింగ్ దట్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ అందరూ కూడా దే విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ఏ క్లాస్. ఓకే, సో ఇప్పుడు ఒక ట్రైనర్ ఎన్ని క్లాసెస్ తీసుకోవచ్చు? 0 ఆర్ మెనీ క్లాసెస్ తీసుకోవచ్చు అనుకుందాం. ఓకే, ఒక ట్రైనరు 0 క్లాసులు తీసుకోవచ్చు, ఖాళీగా వచ్చి కూర్చొని పోవచ్చు, లేదా హీ కెన్ టేక్ మెనీ క్లాసెస్, 0 ఆర్ మెనీ క్లాసెస్. ఒక స్టూడెంట్ ఎన్ని క్లాసెస్ వినొచ్చు? స్టూడెంట్ అయ్యాడు కాబట్టి వాడు ఖచ్చితంగా ఒక క్లాస్ అన్న వినాలి, అంతే కదా? ఒక క్లాస్ అన్న వినాలి కదా. హీ కెన్ లిజన్ టు 1 ఆర్ దుమ్మా మర్చిపోండి. ఓకే, నైస్ ఐడియా, మనందరం డుమ్మా కొట్టేద్దాం. చలో, సో స్టూడెంట్ అన్నవాడు ఇప్పుడు మీరు కాలేజ్లో రిజిస్టర్ అయ్యారనుకోండి, యూ నీడ్ టు లిజన్ ఏ క్లాస్ అనమాట. మీరు ఒక క్లాస్ కూడా వినకపోతే మీరు స్టూడెంట్గా లేరని, ఐదర్ ఎక్స్పైర్ అయిపోయారని, కాలేజ్ నుంచి బయట కాదు, కాలేజ్ నుంచి ఎక్స్పైర్ అయిపోయారని, వారి కోర్స్ ఫినిష్ అయిపోయిందని అయ్యిండొచ్చు. అట్లా మీరు ఒక కాలేజ్లో స్టూడెంట్ అయితే ఖచ్చితంగా యూ విల్ బి అటెండింగ్ క్లాసెస్. మీ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు ఒక 10 మంది లెక్చరర్స్ ఉన్నారు, అందులో ముగ్గురే తీసుకోవచ్చు, 7గురు తీసుకోవాలని గ్యారంటీ లేదు కదా. ఈ 7గురు కూడా క్లాసెస్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఒక పీటీ టీచర్ ఉన్నాడు అనుకోండి, ఆయన క్లాస్ వేరే ఉండొచ్చు, ఇంకేదో టీచర్ ఉంటారు, సంథింగ్ లైక్ మేబీ మనం విజిటింగ్ లెక్చరర్ ఒక అతను తెచ్చుకున్నాం, తను వెయిట్ చేయిస్తున్నాం రెగ్యులర్గా, హీఈస్ నాట్ టేకింగ్ క్లాస్, హీఈస్ వెయిటింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్, బట్ హీఈస్ రిజిస్టర్డ్ యాజ్ ఎ ట్రైనర్. అండర్స్టూడ్? అది సిచ్యువేషన్ అక్కడ. అంటే స్కూల్లో ఉన్న టీచర్లు అందరూ టీచింగ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ మాత్రం క్లాస్ ఖచ్చితంగా వినాలి. అందుకే స్టూడెంట్ కెన్ లిజన్ టు 1 ఆర్ మెనీ. ఇప్పుడు ఒక క్లాస్ తీసుకున్నాం అనుకోండి, క్లాస్ కంటైన్స్ హౌ మెనీ స్టూడెంట్స్? సో ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ క్లాస్ ఉందనుకోండి, స్టూడెంట్ విల్ అటెండ్ 1 ఆర్ మెనీ క్లాస్. సో మళ్ళీ ఇక్కడ కూడా మెనీ వస్తుంది, దీన్ని మళ్ళీ మనం బ్రేక్ చేయాలి. టీచర్ ట్రైన్, ఏ క్లాస్ బిలాంగ్స్ టు హౌ మెనీ టీచర్స్? సైన్స్ క్లాస్ ఉందనుకోండి, దట్ బిలాంగ్స్, ఆ సైన్స్ అనేది సైన్స్ టీచరే చెప్తాడు, 1 ట్రైనర్. అంటే ర్యాండమ్గా మనం సెలెక్ట్ చేసుకున్న ఒక క్లాస్, ఆ క్లాస్కి టీచర్ ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ క్లాస్ తీసుకున్నాం అనుకోండి, ఒక లెక్చరర్. ఖచ్చితంగా మనకు ఒక క్లాస్ ఉంటే ఆ క్లాస్ని 1 అండ్ ఓన్లీ 1 లెక్చరర్ అనేవాడు ట్రైన్ చేయాలి, దానిలో 4 లెక్చరర్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో అగైన్ ఇక్కడ మనకి ఏమొస్తుంది? మెనీ టు మెనీ రిలేషన్షిప్ వస్తుంది, తెలుస్తుంది మనకి క్లియర్గా. ఏమని? ఒక క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. ఒక క్లాస్లో 1 ఆర్ మెనీ స్టూడెంట్స్ ఉంటారు. అంటే అగైన్ ఇక్కడ మనకి ఏదో రిలేషన్షిప్ ఉంటుంది, అది దీన్ని మళ్ళీ 1 to మెనీగా మారుస్తుంది. అండ్ ఇప్పుడు అర్థమైందా మీకు ఎట్లా రిలేషన్షిప్స్ ఎట్లా బిల్డ్ చేస్తాము? ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. సో ఐ నీడ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ జ్యోతి. రాణికి శశికి కొంచెం ఐడియా ఉంది. సో జ్యోతి అర్థమైందా కొంచెం అన్నా? అవినా మీకు? సో చలో, ఓకే, దీన్ని ఫాలో అయిపోయి వాట్ ఎవర్ ద కేస్ దట్ ఈస్ గివెన్ టు యూ ట్రై టు ఎవాల్యుయేట్ ఇట్. నేను ఇప్పుడు అగైన్ ఐ విల్ బి సెండింగ్ 1 more కేస్. ఆ కేస్ మీద కూడా మీరు వర్క్ చేసి ఆ రెండింటి ఈఆర్ డయాగ్రామ్స్ తీసి యూ జస్ట్ సెండ్ ఇట్ టు మీ. అండర్స్టూడ్? ఓకే, సో ఓన్ ఐడియాస్, లిజన్ టు ఇట్ రిపీటెడ్లీ, యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఉండండి. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కస్టమర్, ప్రోడక్ట్, ఆర్డర్. ఓకే, 4 ఎంటిటీస్. ఒక కస్టమర్ షాప్కి వస్తున్నాడు, షాప్కి వచ్చి ఒక ప్రోడక్ట్ కొంటాడు, ప్రోడక్ట్ని కొనాలంటే ఆర్డర్ చేయాలి, ఆర్డర్ చేసిన తర్వాత బిల్ పే చేస్తాడు. సో మనం ఆర్డర్ దాకా తీసుకుందాం. ఓకే, సో మనకి కస్టమర్ షాప్కి వస్తాడు, ఆర్డర్ చేస్తాడు, దేన్ని ఆర్డర్ చేస్తాడు? ఐటమ్ని ఆర్డర్ చేస్తాడు. వి గాట్ 4 ఎంటిటీస్. ఓకే, వీ టేక్ 4 ఎంటిటీస్. దీస్ ఆర్ 4 ఎంటిటీస్. ఓకే, కస్టమర్ ఫస్ట్ ఏం చేస్తాడు? లాస్ట్లో మనకున్న అల్టిమేట్ థింగ్ ఏంటి? ఆర్డర్ అనుకుందాం. ఓకే, సో ఆర్డర్ ఎవరు చేశారు? కస్టమర్ చేశాడు. ఓకే, సో మనం నేమ్స్ ఇద్దాం. దిస్ ఇస్ కస్టమర్, ఆర్డర్ చేశాడు.
ఓకే, ఏం ఆర్డర్ చేశాడు? ప్రోడక్ట్ ఆర్డర్ చేశాడు. ఓకే, ప్రోడక్ట్ అండ్ ఇక్కడ సో దీస్ 3 థింగ్స్ మెయింటైన్ చేద్దానండి. మరి షాప్ ఓనర్ 3 ఎందుకు? సో లెట్ us మేక్ 3 థింగ్స్. ఓకే, కస్టమర్ విజిటెడ్ ఏ షాప్. రెగ్యులర్గా ఒకటే షాప్ ఉందనుకుందాం, వాడికి 10 షాపులు లేవు. షాప్ వాడికి ఒకటే షాప్ ఉన్నప్పుడు వీ డోంట్ నీడ్ ఎంటిటీ. అండర్స్టూడ్? సో ఒకటే టాపిక్, ఒకటే ప్రోడక్ట్. మల్టిపుల్ ఉంటే వీ నీడ్ ఎంటిటీ. చలో, కస్టమర్ ఏం చేస్తున్నాడు? ఆర్డర్ చేస్తాడు. హీఈస్ పర్చేసింగ్ పాయింట్ ప్రోడక్ట్ కదా, మరి దానిలో కూడా ఉండాలని కూడదు. ప్రోడక్ట్ డీటెయిల్స్ ప్రోడక్ట్లో ఉంటాయి, కస్టమర్ డీటెయిల్స్ కస్టమర్కి ఉంటాయి. ఓకే, కస్టమర్ ఈస్ పర్చేసింగ్ ఏ ప్రోడక్ట్. దేని ద్వారా? ఆర్డర్ ద్వారా. ఈ ఆర్డర్లో ఏమున్నాయి? ప్రోడక్ట్ ఉన్నాయి. ఓకే ఓకే, సో 4 ప్రోడక్ట్స్ కొన్నాం అనుకో, 4టి కాస్ట్ చేసి టోటల్ ఆర్డర్ కాస్ట్ ఇందులో వస్తుంది. సో దిస్ విల్ బి ద రిలేషన్. దిస్ ఆర్డర్ ఎవరు చేశారు? కస్టమర్ ఎన్ని ఆర్డర్స్ చేయొచ్చు ప్రతిసారి? ఒక కస్టమర్ వచ్చాడు అనుకోండి షాప్కి, మనం కస్టమర్ షాప్కి వెళ్ళాం, కొనొచ్చు కొనకపోవచ్చు కదా. సో ఏ కస్టమర్ కెన్ మేక్ 0 ఆర్ మోర్ ఆర్డర్స్. ఓకే, దిస్ ఇస్ సింపుల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఆర్డర్ సెలెక్ట్ చేసాం మనం. ఒక ఆర్డర్ ఏదైనా ఒక 100 ఆర్డర్లు వచ్చినాయి షాప్లో. ఆ షాప్లో ఒక ఆర్డర్ తీసుకున్నాం, ఒక ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ సెలెక్టెడ్ ఆర్డర్ ఎవరిది అయి ఉంటుంది? ఒక కస్టమర్ అయి ఉంటుందా, చాలా మంది కస్టమర్స్ అయి ఉంటుందా? అంతే కదా. ఇప్పుడు మనం ఒక ఆర్డర్ తీసుకున్నాం షాప్లో, ఒక ఆర్డర్ ఉంది, ఆర్డర్ బిల్ అక్కడ ఉంది, ఆ బిల్ తీసుకున్నాం, ఆ బిల్ చూసాం. ఆ బిల్ ఎవరిది అయి ఉంటుంది? ఒక కస్టమర్ది అయి ఉంటుంది, మల్టిపుల్ కస్టమర్స్ అయి ఉంటుంది. అంటే ర్యాండమ్లీ వెన్ వి సెలెక్ట్ ఏ ఆర్డర్, ఒక ఆర్డర్, ఆ ఆర్డర్ అనేది వన్ అండ్ ఓన్లీ వన్ కస్టమర్కి సంబంధించింది అయి ఉంటుంది. ఓకే, 0 ఆర్ 1 ఉండదు. ఆర్డర్ చేసామంటే కస్టమర్ ఆర్డర్ చేశాడంటే ఆల్రెడీ హీస్ పార్టిసిపేటింగ్ అని అర్థం. ఓకే, నౌ ఆర్డర్ మే కంటైన్ 0 ఆర్ మెనీ ప్రోడక్ట్స్. ఒక ప్రోడక్ట్ అన్న ఉంటేనే మనం దాన్ని ఆర్డర్ అంటాం. ఒకటి కూడా లేకపోతే అసలు ఆర్డర్ కానట్టే కదా. సో ఆర్డర్ మే కంటైన్ ఎన్ని? 1 ఆర్ మెనీ. ఇక్కడ మళ్ళీ మెనీ వస్తున్నాయి. Okay, 1 or many products. A order may contain 1 or many products. A product can be included in ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. ఆ ప్రోడక్ట్ ఎన్ని ఆర్డర్స్లో ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు పెన్ను కొన్నారు, నేను పెన్ను కొన్నాను. అట్లా ఒక్కొక్క ఆర్డర్లు ఉన్నాయి, చాలా ఆర్డర్స్ ఉన్నాయి, చాలా ఆర్డర్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు శాంసంగ్ ఫోన్ కొన్నారు, ఒక XYZ ఫోన్, నేను XYZ ఫోన్ కొనవచ్చు. అంటే నా ఆర్డర్లో మీ ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ ఉంది కదా, పక్క వాళ్ళ ఆర్డర్లో కూడా ఆ ఫోన్ ఉండొచ్చు కదా, అవతల వాళ్ళ ఆర్డర్లో కూడా ఫోన్ ఉండొచ్చు. అంటే ఒక ఆర్డర్లో సేమ్ ప్రోడక్ట్, ఏదైనా సెలెక్టెడ్ ప్రోడక్ట్ ఎన్ని ఆర్డర్స్లో ఉండొచ్చు అని అర్థమైందండి. ఇప్పుడు రాణి షాప్కి వెళ్ళి ఆర్డర్ చేసింది, శశి షాప్కి వెళ్ళి ఆర్డర్ చేశాడు, నేను షాప్కి వెళ్ళి ఆర్డర్ చేసాం, అందరం ఆర్డర్ చేసాం షాప్కి వెళ్ళి. గ్రాసరీస్, నేను కందిపప్పు కొన్నాను, మీరు కందిపప్పు కొన్నారు, అందరు కందిపప్పు కొన్నారు. అంటే ఇక్కడ ప్రోడక్ట్ ఏంటి? కందిపప్పు. ఎన్ని ఆర్డర్లో ఉంది? అంటే మెనీ ఆర్డర్స్లో ఉండొచ్చు కదా ఒక ప్రోడక్ట్. ఓకే, కానీ 0 ఆర్ మెనీ ఆర్డర్స్. అన్ని ప్రోడక్ట్స్ ఏదో ఒక ప్రోడక్ట్ మూలన పడిపోయి ఉంటుంది, 10 రోజుల నుంచి, సంవత్సరాల నుంచి కొనుక్కొని ఉంటారు. ఓకే, సో అట్లా ఒక ప్రోడక్ట్ 0 ఆర్డర్స్లో ఉండొచ్చు ఆర్ మెనీ ఆర్డర్స్లో ఉండొచ్చు. యూ అండర్స్టాండ్? సో ఈ రెండింటి మీద ఎస్టాబ్లిష్ చేయడం కోసం వీ విల్ బి హ్యావింగ్ సమ్ అగైన్ వన్ మోర్ ఎంటిటీ ఇంక్లూడ్ చేసి ఈ రెండింటిని రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే, అర్థమైందండి? సో టు వాట్ ఎక్స్టెంట్ యూ పీపుల్ అండర్స్టూడ్? ఇస్ దట్ కంఫర్టబుల్ ఆర్ డిఫికల్ట్? సి, మనం ఒక ఎంటిటీ ఉంటే ఆ ఎంటిటీలో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్డర్ అన్నాం అనుకోండి, చాలా ఆర్డర్స్ రికార్డ్ చేస్తాం దానిలో. ఎంప్లాయీ అన్నాం అనుకో, చాలా మంది ఎంప్లాయీ డీటెయిల్స్ ఇంక్లూడ్ చేస్తాం దానిలో. ఒక కస్టమర్ అన్నాం అనుకోండి, చాలా మంది కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి దానిలో. మనం యూ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్. ఇట్ కంటైన్స్ మల్టిపుల్ థింగ్స్. ఓకే, మల్టిపుల్ పీపుల్ డీటెయిల్స్ పెట్టింది కస్టమర్, మల్టిపుల్ స్టూడెంట్ డీటెయిల్స్ పెట్టేది స్టూడెంట్ టేబుల్. అందులో ఒక్క పర్సన్ ఉండడు, చాలా మంది డీటెయిల్స్ ఇంక్లూడ్ చేస్తాం. స్టూడెంట్ ID 1 డీటెయిల్స్, స్టూడెంట్ ID 2 డీటెయిల్స్, స్టూడెంట్ ID 3 డీటెయిల్స్, అవన్నీ కూడా స్టూడెంట్ టేబుల్లో ఇంక్లూడ్ చేస్తాం.
మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి, ర్యాండమ్గా ఒక స్టూడెంట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. వీడు ఎన్ని క్లాసెస్ వింటాడు, మోర్ దెన్ 1 క్లాసెస్. ఓకే, 1 ఆర్ మోర్ దెన్ 1. ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో ఏదైనా సెలెక్టెడ్ క్లాస్, సైన్స్ క్లాస్ తీసుకున్నాం మనం. సైన్స్ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. వెరీ ఈజీ, సైన్స్ క్లాస్ సైడ్ కూర్చొని ఓకే ఈ క్లాస్లో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి క్లాస్కి స్టూడెంట్కి మధ్య రిలేషన్ ఏంటి, క్లాస్ నుంచి స్టూడెంట్కి వెళ్ళే లైన్ మీద స్టూడెంట్ సైడ్ 1 ఆర్ మెనీ వస్తుంది. ఓకే, క్లాస్ నుంచి స్టూడెంట్ సైడ్ చూసినప్పుడు 1 ఆర్ మెనీ వస్తుంది. అర్థమైందా? సో సింప్లిఫైడ్, వెరీ సింపుల్. జస్ట్ సెలెక్ట్ ర్యాండమ్ 1 క్లాస్, ర్యాండమ్ 1 కస్టమర్, ర్యాండమ్ 1 ఆర్డర్, అలా తీసుకొని చూసినప్పుడే మీకు తెలుస్తుంది. అర్థమైందా? ఒక టేబుల్ ఎంటిటీ సెలెక్ట్ చేసిన తర్వాత ర్యాండమ్గా ఒక పర్సన్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని యూ విల్ బి క్రాస్ చెకింగ్ ద అదర్ ఎంటిటీ. ఓకే ఓకే, యూ ట్రై ఇట్, యూ విల్ గెట్, నో వరీస్. ట్రై చేయండి. ఓకేనా? క్లారిటీ ఉందా అండి? సో సెషన్ హెల్ప్ఫుల్ ఉందా, అర్థమవుతుందా? వెన్ యూ ఇంప్లిమెంట్ ఇట్ యూ విల్ అండర్స్టాండ్, యూ ట్రై టు వర్క్ బెటర్. ఈ కేస్ ఇప్పుడు ఆల్రెడీ ఒక కేస్ స్టడీ ఇచ్చాను, దాని మధ్య మీరు ఒక చిన్న సింపుల్ ఈఆర్డి డిజైన్ చేయండి. ఇప్పుడు డ్రాయో అని యాక్టివిటీ ఒకటి చేసి ఉంటాం మనము. ఇప్పుడు నాది యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దానిలో మీరు జస్ట్ చెక్ చేయండి, లేకపోతే నేను పంపిస్తాను ఇప్పుడు లింక్. ఆ డ్రాయో లింక్లో ఈ జస్ట్ క్రాస్ చెక్ హౌ టు క్రియేట్ ఈఆర్డి డయాగ్రామ్స్. చాలా మంది తెలుసు, అందరికీ తెలుసు, నాకు తెలిసినంతవరకు. జస్ట్ యూస్ డ్రాయో. ఓకే, దట్స్ ఇట్ గైస్. రైట్, ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఐ విల్ బి గివింగ్ సమ్ బిగర్ టాస్క్. Okay, 3-4 tasks, 3-4 days activity. See you then. Just finish it. I will review it maybe night కానీ లేకపోతే మండే రోజు I will be explain you again whatever the cases you have worked on, వాటికి సంబంధించి నేను చేసిస్తాను. I need you to first step 1 మీకు ఇచ్చిన కేస్ స్టడీకి స్టెప్ 1 అని హెడ్డింగ్ పెట్టి దాని కింద వాట్ ఆర్ ద entities that are identified are అని you just give entity names. నెక్స్ట్ పాసిబుల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఎంటిటీస్ అని ఇచ్చి ఎంటిటీకి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉండొచ్చు, ఎలా ఉంది డిజైన్, ఎంటిటీ అనేది రెక్టాంగిల్ షేప్లో ఇవ్వాలి. స్టూడెంట్ అని ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ అనుకోండి, CLIENT క్లయింట్ అని రెక్టాంగిల్ షేప్లో ఇచ్చి దాని నుంచి గీతలు ఇచ్చి అవన్నీ ఓవెల్ షేప్లో వాట్ ఆర్ ఇట్స్ అట్రిబ్యూట్స్ అనేవి మీరు డిజైన్ ప్రిపేర్ చేయాలి. ఓకే, డోంట్ జస్ట్ రైట్, ఐ వాంట్ ఏ డిజైన్. ఓకే, మీకు డౌట్ ఉందనుకోండి ఒకసారి మళ్ళీ అగైన్ మొత్తం వినండి. రిలేషన్షిప్ పెట్టేటప్పుడు మధ్యలో హ్యాస్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనర్ ఏం చేస్తాడు, ట్రైన్ చేస్తాడు. స్టూడెంట్ ఏం చేస్తాడు, లిజన్ అని చేస్తాడు. లిజన్, ఇట్ కెన్ బి రిలేషన్, కెన్ బి ట్రైన్ ఆర్ లిజన్ ఆర్ బిలాంగ్స్ టు, ఇట్లా రిలేషన్షిప్ ఏమొస్తుంది. కస్టమర్ ఏం చేస్తాడు, ఆర్డర్ చేస్తాడు. ఆర్డర్ అంటే ఏంటి, కస్టమర్ పర్చేజ్ ఆర్డర్ ఆర్ కస్టమర్ పేస్ ఆర్డర్. కస్టమర్ ఆర్డర్కి ఏం చేస్తాడు, డబ్బులు పే చేస్తాడు. కస్టమర్ మేక్స్ ఆర్డర్, ఇట్ కెన్ బి రిలేషన్, కెన్ బి ఏ మేక్స్, మీ ఓన్ స్టైల్లో మనం ఒక్కొక్కలా రాస్తాం. సో ఐ నీడ్ ఏ ప్రాపర్ రిలేషన్షిప్ అనేది డైమండ్ షేప్లో ఉంటుంది. మధ్య గీత పెట్టడం. ఎంఎన్ బదులు ఏం చేస్తున్నాం మనం, 0 రాసి 1 రాసి మెనీ కానీ 0 రాసి మెనీ కానీ గీస్తాం. ఓకే, జస్ట్ ట్రై ఇట్ గైస్, ఇట్ హెల్ప్స్ యూ అలాట్. ఓకే, చలో, థ్యాంక్ యూ. See you tomorrow.